హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో రైటర్, డైరెక్టర్, సోషియాలజిస్ట్ శ్రీనివాస్ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. కాదు సార్, అసలు మీ వృత్తికి ఇప్పుడు మనం జరపబోయే డిబేట్కి దేనికి లింక్ ఉందంటారు? ఎందుకు మీరు హిందుత్వం గురించి అంత సిన్సియర్గా బయటికి రావటం జరిగింది? అసలు ఎక్కడ బాధ అనుకోవాలా దీన్ని, లేకపోతే ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు మన డిబేట్కి అన్నారు కదా, ఈ డిబేట్ కొనసాగిన తర్వాత నేను ఎందుకు మాట్లాడాను, ఎలా మాట్లాడాను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాను, ఇలా 8W1H క్వశ్చన్స్ అని వస్తే దానికి ఆన్సర్లు కూడా వచ్చేస్తాయి. వెన్, వాట్, హూ, డు అని ఉన్నాయి. అయితే నేను ఎందుకు నా వృత్తి అంటే, నేను వృత్తిపరంగా నేను రైటర్ని, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని. నేను క్వాలిఫైడ్ డైరెక్టర్ని. నా క్వాలిఫికేషన్స్ కూడా మీరు చూసే ఉంటారు నా ప్రొఫైల్స్లో. పైగా నాకు ఇంట్రెస్ట్ కొలిది సోషియాలజిస్ట్గా నేను ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను. తర్వాత నా మిగతా పీజీలతో పాటు చదివిన తర్వాత ఒకటి నాకు తెలిసింది ఏంటంటే, ఒక మంచివాడి మౌనము దుర్మార్గుడి దురాగతం కన్నా ఘోరమైనది. సో నేను మంచివాడిని నేను అనుకుంటున్నాను కదా, నేను మంచివాడిగా ఉండాలి కదా. అలాంటప్పుడు నేను మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, సమాజానికి తెలియజేయవలసిన విషయాలు మునిగిపోతున్నాయి. నేను చదువుకున్న జ్ఞానం నాతోనే అంతరించిపోద్దేమో అని నాకు భయం వేస్తుంది. నేను చదువుకుంటున్నాను కదా, పుస్తకాలు చదువుకుని. నేను ఒకటి చెప్తున్నాను మేడం, ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట గ్రంథాల్లో ఉన్నదే, పుస్తకాల్లో ఉన్నదే, వేదాల్లో ఉన్నదే, నిరూపణలతో నేను నిరూపించగలిగిందే నేను మాట్లాడతాను. దానివల్ల ఈ కార్యక్రమం వల్ల కింద కొంతమంది కామెంట్స్ పెడతారు చూసారు. వాళ్ళ ధైర్యం ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్తో కామెంట్స్ పెడితే వాళ్ళతో కూడా డిబేట్ కూర్చుందాం, ఫోన్ కాన్వర్జేషన్కి వెళ్దాం. అప్పుడు వాళ్ళ తెలివితేటలు ఏమిటో, నేను మాట్లాడేది ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైంది అంటే, అర్థం చేసుకునేవాడు మనతో ఫైట్ చేయడండి. నిజంతోని నిజాయితీతోని అర్థం చేసుకునేవాడు ఫైట్ చేయడం. అర్థం చేసుకోవాలి అనుకునేవాడు ఫైట్ చేయడం. అర్థం కానివాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, హితండవాదం చేస్తాడు చూశారు. ఇదే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళే అనుకునేవాడు 4వ కాళ్ళని విరగొట్టి దీనికి 3 కాళ్ళు ఉన్నాయని చూపిస్తాడు. అలాంటి వాళ్ళు మెసేజ్లు వస్తాయి, వాళ్ళ నెంబర్లు కూడా సేకరిస్తే వాళ్ళతో డిబేట్ కూర్చుందాం. ముందుగా జై భీమ్ అంటే తప్పులేదు, జై యేసు అన్నా తప్పులేదు. కానీ జై శ్రీరామ్ అనే నినాదం ఎవరైనా చెప్పగానే లేకపోతే చేస్తుంటే ఎందుకు ఆ వర్డ్ తప్పుగా తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకు నచ్చట్లేదు? అది కూడా హిందువులకే. మళ్ళీ జై శ్రీరామ్ మీరు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. జై భీమ్ తప్పులేదు మేడం అనొచ్చు. వాళ్ళకి భీమ్ అంటే అంబేద్కర్ గారి వల్ల కొన్ని ఉపయోగాలు జరిగాయి కాబట్టి జై భీమ్ అనడంలో తప్పులేదు. జై యేసు అది వాళ్ళ మతం. నేను ఒకటే అంటాను, నీ మతాన్ని పూజించు, పక్కవాడి మతాన్ని గౌరవించు. ఓకే, నేను గౌరవిస్తాను. కానీ జై శ్రీరామ్ అంటే తప్పు వస్తుంది అంటున్నారే చూసారు, అది కొంతమందికి మాత్రమే. ఆ కొంతమందికి కూడా ఇందాక చెప్పాను చూసారు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే వాళ్ళకి. అయితే మీరు ప్రశ్నలో ఆన్సర్ ఏంటంటే, అది కూడా మన హిందువులకి అన్నారు. సో ప్రాబ్లం ఎక్కడో ఉండదండి. మన రావు రమేష్ గారు అన్నట్లు శత్రువులు ఎక్కడో ఉండరు, మన చెల్లుల రూపంలో, అక్కల రూపంలోనే, భార్యల రూపంలో మన చుట్టూ తిరుగుతుంటారా. సేమ్ ఇది కూడా అదే కాన్సెప్ట్ అండి. మన హిందువుల్లోనే జ్ఞానం లేని అజ్ఞానులు, నోరు మూసుకునే విజ్ఞానులు వల్లే ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ని కూడా చూసాం రీసెంట్గా, జై శ్రీరామ్ అనే నినాదం ఫుడ్ పెట్టదు, దీనివల్ల ఏది రాదు. సార్ ఒక మాట అంటానండి, మా అమ్మగారు గొప్పవారు, జై మా అమ్మ అంటే ఫుడ్ పెట్టదు, అన్నం మానేద్దామా చెప్పండి? నేను ఆంధ్రా నుండి వచ్చాను, 20 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే తింటున్నాను. జై తెలంగాణ అన్నాను. ఆంధ్రా వాళ్ళు అరే నువ్వు జై తెలంగాణ ఎందుకు అన్నావు అని అన్నారు. అరే జై తెలంగాణ అంటే అది డౌన్ ఆంధ్ర అని కాదు, జై ఆంధ్ర అంటే డౌన్ తెలంగాణ అని కాదు. నేను వీడియో రికార్డ్ మీకు ఇస్తాను. నేను వరంగల్లోనే మీటింగ్ అవుతున్నాడు. నేను డైరెక్టర్గా వచ్చినప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా ఇవన్నీ చేస్తూ మొట్టమొదటి నేను డైరెక్షన్ చేసింది వరంగల్లో. ఫస్ట్ డైరెక్షన్ క్లాప్ వరంగల్. ఆ తర్వాత నేను సినిమా పూర్తి చేసింది వరంగల్లో. తర్వాత నాకు కళారత్న అనే అవార్డు వచ్చిందండి, బిరుదు నటుడిగా. ఆ కళారత్న వచ్చింది వరంగల్లో.
నేను ఉత్తమ నటుడిగా నాకు దూరదర్శన్ వాళ్ళు ఇచ్చారు అవార్డు, అది యాదగిరి ఛానల్లో, ఏమంటే తెలంగాణలో. మరి నేను అక్కడ వాడిని కదా, ఎక్కడ ఎందుకు ఇచ్చారు? అలాగే ఇచ్చారని నేను చెయ్యనాలా? కాదు, పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాలు, కానీ ఇంకే ఉద్దేశం కాదు. అయితే ఇక్కడ ఉన్నాను. అప్పుడు నేను వరంగల్లో ఏమన్నాను తెలుసా? జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ మాత అన్నాను. నన్ను ఎవ్వరు ఏమనలేదే, అందరూ కూడా చప్పట్లు కొట్టారే. జై ఆంధ్ర అంటే జై తెలంగాణ కాదు అని కాదండి. సో ఈ విధంగా ఇక్కడ ఫుడ్ పెడుతుందా నాకు? కాదండి, ఫుడ్ పెడుతుంది కాదు. మన హిందూ ధర్మం మనకు నేర్పింది ఏమిటి అంటే, నీకు దేవుడు అంటే ఎవరు అంటే నిన్ను బతికిస్తున్నది, నిన్ను ఉపయోగపడుతుంది. నీకు ఆ క్షణం, నాకు ఆకలితో ఉన్నాను, మీ ఇంటికి వచ్చాను, భోజనం పెట్టారు, ఆ రోజుకు మీరే నా దేవుడు, నా దేవత, దేవతలా నాకు భోజనం పెట్టావు తల్లి అంటాను. తప్పేముందండి? మీరు సూర్యుడికి ఎందుకు నమస్కారం పెడతారని ఒక ఆమె అడిగదు, ఒక హిందూ మతం కాని ఆమె. మీరు రోజు అక్కడ నిల్చొని నమస్కారం పెడతారు కదా, సూర్యుడు అనేవాడు సృష్టి కదా, ఆయన ధర్మం ఆయనకి ఎందుకు మీరు నమస్కారం పెట్టాలి? మీరు నవగ్రహాలు అంటారు, నమస్కారం ఎందుకు పెట్టాలి? నేను ఒకటే ఆన్సర్ చెప్పాను, అమ్మా నేను నేర్చుకున్న సంస్కృతి ఏంటంటే, వాటి వల్ల మనం బతుకుతున్నాం. అది దేవుడు అవి పెట్టారు, వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కదా, అది అవన్నీ మనుషులు కాదు, దేవుళ్ళు కావు, అవి ఒక ఖగోళాలు, రాళ్ళు, రప్పలు. సంతోషం. నువ్వు బతకడానికి ముఖ్యంగా ఏం కావాలి? గాలి. లేదు, నీకు గాలి ఎక్కలే, ముక్కు మూసుకో, చచ్చిపోతావు. కాబట్టి గాలికి నమస్కారం. తర్వాత దాహం తీరడానికి నీరు కావాలి, నీటికి నమస్కారం. నిల్చోడానికి భూమి కావాలి, భూమికి నమస్కారం. మనకి ఈ ఋతువులు ఇవన్నీ జరగడానికి గ్రహాలు ఇవన్నీ కావాలి, అవి ఉండేది ఆకాశంలో, అన్నీ కలిపి ఆకాశానికి నమస్కారం. తినడానికి తిండి కావాలి, ఒంటికి ఉష్ణం కావాలి, అగ్గికి నమస్కారం. ఈ పంచభూతాలకి నమస్కారం. ఇది నేను నేర్చుకున్న సంస్కారం. ఇది హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది. నీ కొడుకు చదువుకుంటున్నాను, నీ మనవడు నీ కొడుకు కదా, చదువుకుంటున్నప్పుడు స్కూల్ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్ కనిపిస్తే నమస్కారం పెట్టమని చెప్తావా, చెప్పవా? చెప్పాను. పెట్టాలి కదా. ఫిజిక్స్ పెట్టాలి కదా, సైన్స్ టీచర్కి పెట్టాలి కదా, మరి సోషల్ టీచర్కి పెట్టదారు కదా. వాళ్ళందరికీ నమస్కారం ఎందుకు పెట్టాలి? ఆ స్కూల్ పెట్టింది వేరే యజమాని, ఆ యజమాని డబ్బులు జీతం ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళ పని మ్యాథమెటిక్స్ నేర్పుతున్నాడు, జీతం ఇస్తున్నాడు కాబట్టి సైన్స్ నేర్పుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్గా ఆ ఓనర్కే నువ్వు నమస్కారం పెట్టాలి, కానీ ఈ కింద ఉండే వాళ్ళందరికీ ఎందుకు నమస్కారం పెట్టాలి? ఆ ఓనర్ అనేవాడు దేవుడే, కానీ కింద ఉండే వాళ్ళందరూ లెక్కల మాస్టారు, సైన్స్ మాస్టారు, అలాగా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకి నమస్కారం పెట్టాలి కదా. నీ కొడుకు పెళ్లి చేసే కదా, పెళ్ళి అయినప్పుడు నీ కాళ్ళకి దండం పెట్టాడు లేదా? ఎందుకు పెట్టాలి? నువ్వు దేవతవు కావే. ఒక ఆడ మగ సుఖపడడం కోసం సుఖపడితే ఆ తర్వాత వచ్చిన జీవులే ఇవన్నీ. అంతేగాని ప్రత్యేకించి నేను పుట్టించలేదే, నువ్వు పుడతావని కూడా తెలియదే, అయినా ఎందుకు నమస్కారం పెట్టు? నా తల్లి నా తండ్రి అలా నువ్వు పెట్టిస్తావు, పెట్టించావు, పెట్టారు. నీ పెళ్ళిలోను నీ మతం యొక్క ఆలయంలో నీకు పెట్టారా లేదా? పెట్టారు కదా. ఇది సంస్కృతి. నువ్వు దేవుడు కాదు కదా, నువ్వు దేవతవు కాదు కదా, ఎందుకు పెట్టారు? ఇదే సంస్కృతి, ఇదే సాంప్రదాయం నా హిందూ మతం నాకు నేర్పుతుంది. నా హిందూ మతంలో నాకు ఎదురు వ్యక్తిని గౌరవించడం నేర్పుతుంది. ఫస్ట్ ఎదురు వ్యక్తిని గౌరవించు. నీకు బతకడానికి ఉపయోగపడే ప్రతి దానికి పూజించు. చెట్టుకు పూజించు, మొక్కకు పూజించంటే గాలి ఇస్తుందండి. నమస్కారం పెడితే తప్పేముంది? జై భీమ్ అంటే తప్పు లేదు. జై శ్రీరామ్, నాకు రాముడు అంటే ఇష్టం. ఎందుకంటే రాముడు లక్షణాలు అంటే ఇష్టం. రాముడు ఎలా బతకాలో నేర్పాడు, ఎలా ఉండాలో నేర్పాడు, ఎలా నడుచుకోవాలో నేర్పాడు, ఎలా పరిపాలించాలో నేర్పాడు. కాబట్టి ఆయనకి నేను జై శ్రీరామ్ అంటాను. తప్పే ఉందండి. రాధా మనోహర్ దాస్ గారు లాంటి ఆధ్యాత్మికవేత్తలు, ఈ హిందూ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, మత మార్పిడులు ఎక్కువైపోతున్నాయి అని వాయిస్ ఎక్కువ రైజ్ చేస్తున్నారు. వీళ్ళని సమర్థిస్తారా మీరు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు మనం? వాళ్ళని సమర్థిస్తారంటే నేను డైరెక్ట్గా రాధా మనోహర్ దాస్ గారిని కలిశానండి, మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. నేను ఆయనతో ఒకటే అంటాను, ప్రభు కలుపు మొక్కలు నేను వెతుకుతున్నాను కానీ నా కాళ్ళ కిందే ఓ కలుపు మొక్క ఉందని తెలుసుకోలేకపోయాను అనేది భారతీయుడి డైలాగ్. ఆయన కూడా సినిమాలో డైలాగ్స్ మాట్లాడతారు. మరి కాళ్ళ కింద కలుపు మొక్కని మీరు మర్చిపోతున్నారు. హిందుత్వం వెళ్ళిపోతుంది, హిందుత్వం వెళ్ళిపోతుంది, హిందుత్వం వెళ్ళిపోతుంది అంటున్నారే. అక్కడ వాళ్ళకి ఆశలు, ఇక్కడ బతకడానికి, ఇక్కడికి వస్తే బతికిస్తాము, ఇక్కడికి వస్తే డబ్బులు ఇస్తాము అన్నప్పుడు మీ మైండ్ సెట్ చిన్నది, లోబి మైండ్ సెట్, మీరు అటు వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదే.
భారతదేశానికి పట్టి పీడిస్తున్న క్యాన్సర్ లాంటి సమస్య మత మార్పిడీలు కాదు, అంతకు మించింది ఇంకొకటి ఉంది. అది చెప్పగలరా? ఏంటది? రిజర్వేషన్. రిజర్వేషన్ అనే సమస్యే అన్నిటికీ కారణం. ఈ మత మార్పిడిలో అవ్వటానికి కూడా కారణం రిజర్వేషన్స్ అంటారా? మ్యాక్సిమం. అంటే దానికి లింక్ ఏంటి అంటే, సీతాకొక చిలుక ఇక్కడ రెక్కలు చేస్తే అలా 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 మీకు తుఫాన్ వస్తుంది అనేది ఒక సినిమాలో చూపించారు నానక్ బ్రహ్మతో. ఓకే, అదొక థీసిస్. అలాగే ఈ రిజర్వేషన్లు అనే మహమ్మారి ప్రభుత్వాల్లో సపోర్ట్ చేస్తుండడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు అంతగా ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. ప్రభుత్వంలో ఉండేవి ఛానల్సే తీసుకోండి, ప్రైవేట్ ఛానల్స్ అంతగా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఇది నా విశ్లేషణ, నాలాంటి చాలామంది విశ్లేషణ. ఇది దుమ్మెత్తిపోయడం కాదు. ఎందుకంటే అక్కడ తెలివితేటలకి వేసే పెద్దపీట కన్నా కులానికి వేసే పెద్దపీట ఎక్కువ ఉంది. రిజర్వేషన్, ఈ ఉద్యోగానికి ఈ రిజర్వేషన్, ఈ ఉద్యోగానికి ఈ రిజర్వేషన్ వల్ల నిజమైన తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు, విద్యావంతులు రాలేకపోతున్నారు. అదే ప్రైవేట్ ఛానల్లో తీసుకుని ఛానల్తో మాట్లాడుతున్నాను, మిగతా వాటికి ఎందుకు ఛానల్లో కూర్చున్నాను కదా, ఛానల్ కోసం. మిగతా వాటి ఛానల్లో ఎందుకు వస్తుంది అంటే, ఛానల్లో నీ కులం ఏంటి అని అడగరండి. ఛానల్లో నీ కులం ఏంటి అని అడగరు, నీ టాలెంట్ ఏంటి చూపించి నీ ప్రొఫైల్ అంటారు. అక్కడ ఫస్ట్ నేను అడిగితే తప్పే ఉందండి, గవర్నమెంట్ అడిగింది నేను అడుగుతాను, మీ కులం ఏంటి మేడం? నొప్పిగా లేదా అడిగేటప్పుడు? మీ కులం ఏంటంటే ఏదో కొంచెం దినిగా ఉంది కదా. టీవీలో నేను మీకు వచ్చి మీ కులం ఏంటి అని అడుగుతున్నాను, వినేవాళ్ళకి కూడా ఏంటి ఈయన కులం ఏంటి అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, డైరెక్ట్ క్వశ్చన్ మీకు అడుగుతున్నాను, మీ కులం ఏంటి, మీరు ఏ కులపు స్త్రీ? ప్రభుత్వం వచ్చేస్తుంది తప్పు ఇదే కదా. 6వ తరగతి వరకు నాకు నా కులం తెలియదు మేడం, నాకు నా కులం తెలీదు, అసలు కులం అనేది ఉందనే నాకు తెలియదు. 6వ తరగతి అప్లికేషన్ రాయడానికి వెళ్ళాను నేను. 5వ తరగతి అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ గారు వచ్చారు నాకు జాయిన్ చేయడానికి. పేరు సదాశివుని శ్రీను, తండ్రి పేరు సదాశివుని రఘునాథరావు, తల్లి పేరు శారద. ఇట్లా రాసుకుంటూ వచ్చేటప్పుడు కులము అన్నారు. అంటే ఏంటి అని అడిగాను. మా వాళ్ళు మా కులం పేరు రాశారు అక్కడ, నువ్వు కులం ఇది అని. అంటే ఏంటి అని అడిగాను. కులము చెప్తాను, గవర్నమెంట్ అడిగింది కదా. కరణము అంటే బ్రాహ్మణులో ఒక శాఖ, కరణము ఇది కులం. తర్వాత వచ్చినప్పటికీ నా పక్కింట్లో కంసాలామెకి మా అమ్మ నేర్పింది అత్తయ్య అని పిలవడం. ఇటు పక్కన కోమట్ల ఆవిడకి పిన్నమ్మ అని నేర్పింది. అటు పక్కన ఇంకొక ఆమెకి అమ్మమ్మ అని నేర్పింది. ఇంకొక ఆయనకి మావయ్య, బాబాయ్. అసలు కులం సంగతి తెలియదు మాకు. మా వీధిలో అందరు కలిసి మాట్లాడుకునే వాళ్ళం. కానీ 6వ తరగతి అప్లికేషన్ రాసి వచ్చిన తర్వాత నేను అత్తయ్య మీ కులం ఏంటి, పిన్నమ్మ మీ కులం ఏంటి, బాబాయ్ మీ కులం ఏంటి అన్న మొదలెట్టాను. నాకు కులం అనేది నేర్పింది ఎవరు? మా అమ్మ నాన్న, ప్రభుత్వమా. తర్వాత 10వ తరగతికి వచ్చాను. 10వ తరగతి రాస్తే ఇంటర్మీడియట్కి అప్లికేషన్ ఎంపీసీ, బైపీసీ, సిఈసిహెచ్సికి, పాలిటెక్నిక్కి ఇవి పెడతాం కదా. అందులోని ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అని అడిగారు. నాకు అర్థం కాలే. అంటే ఏంటంటే మా ఇంట్లో మా నాన్నగారు అన్నారు ఎఫ్సి టిక్ కొట్టాను. అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే ఏంటి? అగ్ర కులము. ఓహో నేను అగ్ర కులమా అంటే ఈ అమ్మాయికి అడగడం, నీదే కులం? బీసీ అంటే బ్యాక్వర్డ్ అంటే చిన్న కులమా, వెనుకబడిన తరగతి. నీదేంటి ఎస్సీయా, నీదేంటి ఎస్టీయా? ఓహో బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఇదే. అంటే బీసీ అంటే చిన్న కులం అని కాదు, వెనుకబడిన తరగతులు అంతే, చిన్న పెద్దనేం లేదు అక్కడ. కానీ మైండ్ సెట్లో ఏముందంటే ఫార్వర్డ్ అంటే అగ్ర కులం అంటే అగ్ర తరగతి వెనకబడిన ఉన్నది. ఓకే వెనకబడినవి అంటే ఇది తెలియపరిచింది ఎవరు? నేను అగ్ర కులస్తుని, వీళ్ళు నిమ్మన కులస్తులు అని తెలియపరిచింది ఎవరు? ప్రభుత్వాలే. నేను అప్లికేషన్ రాసేటప్పుడు అప్పుడు వచ్చింది. అవును, ఈ ప్రభుత్వాల వల్ల వాళ్ళే లబ్ధి పొందుతున్నారుగా. ఎస్, లబ్ధి పొందుతున్నారు. ఎవరు? నిజమైన తెలివైన వాడు లబ్ధి పొందుతున్నాడా? లేదు కదా. రిజర్వేషన్ వచ్చిందండి, సంతోషం కాదన్ను. రిజర్వేషన్ అంటే ఎవరికి? పేదవాళ్ళకి, ముందుకు వెళ్ళలేని వాళ్ళకి, నిజంగా వెనకబడిన వాళ్ళకి. ఒక మినిస్టర్ ఒక ఎంపీ అయ్యాడండి ఒక వ్యక్తి, మీరే జల్లెడేసుకుని తీసుకోండి. ఆయన బీసీ కోటలో ఎంపీ అయ్యాడు అంటే వెనుకబడిన తరగతి కానీ ఎంపీ అయ్యాడు. వాళ్ళ కుటుంబానికి 4 కార్లు, ఇల్లు, బంగ్లా అంత అయిపోయింది కదా. వెనకబాటు తనం పోయింది కదా. మళ్ళీ వాడు కొడుకు ఎందుకు మళ్ళీ బీసీ సర్టిఫికేట్ తీసుకుంటున్నాడు? వాళ్ళ కులంలోనే వెనకబడిన వాడికి ఇవ్వచ్చు కదా.
ఒక ఇంజనీర్గా ఇచ్చారు. ఇంజనీర్ చదువుకున్నప్పుడు పాలిటెక్నిక్ రిజర్వేషన్, ఆ తర్వాత ఈ బీటెక్ రిజర్వేషన్, ఆ తర్వాత ఎంటెక్ రిజర్వేషన్, ఆ తర్వాత పిహెచ్డీకి రిజర్వేషన్, 4 రిజర్వేషన్ తీసుకుని ప్రొఫెసర్ అయ్యాడు. ఇల్లంతా సెటిల్ చేశాడు. వాడు కొడుకు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకు ఇంటర్ ఎంపీసీకి పెట్టుకోవడానికి మళ్ళీ అక్కడ రిజర్వేషన్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రిజర్వేషన్తో ఇంజనీర్ అయిపోయాడు, డాక్టర్ అయిపోయాడు, కలెక్టర్ అయిపోయాడు, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అయిపోయారు కదా. అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్ పొందుతున్నారు. రిజర్వేషన్ ఎవరికి? వెనుకబడిన తరగతులకి. నువ్వు వెనుకబడ్డావా? నీకు సిగ్గుందా లేదా? నువ్వు ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా వెనుకబడిన తరగతి తిన్నావు కదా. మా ఊరు రండి, మీ ఊరు వెళ్దాం, వాళ్ళ ఊరు వెళ్దాం, అందరూ ఊరు వెళ్దాం. వెనుకబడిన తరగతులు దళిత వాళ్ళు ఉన్నాయండి. నేను దళిత వాళ్ళకి ఎగెనిస్ట్ కాదండి, నన్ను మన్నించండి. నేను చెప్పింది క్లియర్గా వినండి. దళితులు వెనకబడుతున్నారు, మమ్మల్ని అగ్రకులాలు తొక్కేస్తున్నారు, నిమ్మన కులాలు తొక్కేస్తున్నారు, నిమ్మన కులాలకి అగ్రకులాలు తొక్కేస్తున్నారు అంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్తుంది ఒకటే, నా మాట ఆవేదన వినండి. అగ్రకులం వాళ్ళు మిమ్మల్ని తొక్కట్లేదు. ఒక ఎస్సీ ఉద్యోగం ఉందనుకుందాం. నిజంగా దళిత వాళ్ళు పాపం వాడు ఇంట్లో కూడా కాకుండా రోడ్డు మీద కూర్చొని తినే, అంటే ఇంట్లో కన్నా రోడ్డు మీద తింటే కొంచెం గచ్చు ఉంటుందేమో అనే తినే, అంటే నేను తక్కువ చేసి మాట్లాడితే ఇంట్లో కూడా నాకు గాలి రావట్లేదు, లేకపోతే నాకు ఇల్లు చిన్నది అని చెప్పేసి బయట కూడా కూర్చొని తినేవాళ్ళు నేను చూస్తున్నాను. వీధులకు వెళ్ళి వాళ్ళ చుట్టూ చూస్తే ఏంటంటే ఈ అరే వీళ్ళ జీవన సరణ ఎలా ఉంది, ఎందుకు వీళ్ళు ఇంకా ముందుకు రాలేకపోతున్నారు, బాధపడుతున్నాను. వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటాను. అరే నువ్వు రిజర్వేషన్ ఉంది కదా, రిజర్వేషన్లో నువ్వు ఎందుకు ఉద్యోగం సంపాదించలేకపోతున్నావు అంటే, వీడికి రిజర్వేషన్ ఉద్యోగం రావట్లేదు. ఎస్సీ రిజర్వేషన్ కింద ఆల్రెడీ ఒక కలెక్టర్ కొడుక్కి, ఒక డాక్టర్ కొడుక్కి, ఒక ఇంజనీర్ కొడుక్కి ఆల్రెడీ ఎస్సీ అని సర్టిఫికేట్ వాళ్ళ నాన్నగారు పొందుంటారు. వాళ్ళ కొడుకులకి రిజర్వేషన్ వస్తుంది. నిజంగా ఈ టైలర్ కొడుక్కో, లేకపోతే ఈ రిక్షా తొక్కున్న కొడుక్కో, లేకపోతే ఈ పాచి పనులు చేసుకున్న ఆమె కొడుక్కో కూతురుకో దక్కటలేదు. ఎందుకు సార్? వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు అయితే వీళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయిగా. కానీ రిజర్వేషన్ అక్కడ 4 ఉద్యోగాలు ఉన్నాయి, 40 మంది వెళ్తున్నారు. ఆ 4 కూడా అందులో అభివృద్ధి చెందిన వాళ్ళే పొందుతున్నారు తప్పాను. అందులో నిజంగా అభివృద్ధి చెందినోడే అభివృద్ధి చెందుతున్నారు తప్పాను. వెనకబడినోడు ఎప్పుడు వెనకబడిలాగే ఉన్నాడు. ఒకసారి రిజర్వేషన్ నువ్వు పొందిన తర్వాత, నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోయిన తర్వాత నువ్వు అగ్రవర్ణం అయిపోయావు. ఇంకా అగ్రవర్ణం అంటే నువ్వు అభివృద్ధిలోకి వచ్చేసావు. ఇంకా దారిద్ర్య కింద నువ్వు లేవు. దారిద్ర్యరేఖ కింద ఉండేవాడు మాత్రమే. నువ్వు దారిద్ర్యరేఖ అధిగమించావు, ముందుకు వచ్చావు, నీకు రిజర్వేషన్ ఇచ్చింది. మళ్ళీ నీ కొడుకు కూడా నేను సపోర్ట్ చేయాలా? నీ కొడుకు సపోర్ట్ చేయాలంటే రిక్షావాడు కొడుకు పరిస్థితి ఏమవుతుంది? రిజర్వేషన్లు వచ్చాయి కదా, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అవుతున్నాయి కదా. రిజర్వేషన్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాలి కదా. అంటే రిజర్వేషన్ ఎందుకు పెట్టారు మేడం? వెనుకబడిన కులాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెట్టారు. వెనుకబడిన కులంలో ఏ కులాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ కులం ముందుకు వచ్చేసింది, ఇక నుండి ఇది ఓసీ, ఇది ఇక నుండి ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక్కరైనా చేయగలిగారా? అభివృద్ధిలోకి తేవడం నీ లక్ష్యం కదా. వెనుకబడిన కులాన్ని ఈ కులం ఈ 50 సంవత్సరాల్లో ఈ కులం అభివృద్ధిలోకి వచ్చింది, ఇక నుండి ఈ కులం ఫార్వర్డ్ క్యాస్ట్ అని ఆ కులాన్ని చేశారా? లేదు. 50 సంవత్సరాలు అయిపోయినా ఆ రోజు వెనుకబడిన తరగతులు గుర్తింపు వస్తే ఈ రోజు అక్కడ నుండి ప్రతి సంవత్సరం ఈ కులాన్ని గుర్తించాం, ఈ కులాన్ని దిగజారుతూనే ఉన్నాయన్నమాట. దిగజారుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దారిద్ర్య రేఖకి దిగజారుతున్నాయి. మేము దారిద్ర్య రేఖ కన్నా కింద ఉన్నామండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అంటూ బ్రాహ్మణులు కూడా రిజర్వేషన్ తీసుకుంటున్నారు. బ్రాహ్మణులు కూడా బీసీ క్యాస్ట్లో చదువుతున్నారు. బ్రాహ్మణులు కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. అసలు ఈ బ్రాహ్మణులకి రిజర్వేషన్ వచ్చిందంటే, బ్రాహ్మణులు బీసీలోకి వచ్చారంటే, బ్రాహ్మణులు ముక్కలు చేశారంటే ఇది కుల నాయకుల లేక ప్రభుత్వాల? ఎక్కడ సార్ బ్రాహ్మణ్స్ ఎక్కడ జరిగింది? ఎక్కడ బీసీల కంటే ఎలా కన్వర్ట్ అయ్యారు? ఎప్పుడు జరిగింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో బ్రాహ్మణుల్లో 2-3 శాఖలు బీసీలో ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి కామన్ సెన్స్ కూడా లేకుండా బ్రాహ్మణ్స్ని రిజర్వేషన్ ఇచ్చారా, లేక బ్రాహ్మణులు ముక్క చేయాలని ఉద్దేశంతో రిజర్వేషన్ ఇచ్చారా? 2009లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిపిన ప్రత్యేక గణాంకాల సర్వేలో అగ్ర కులం వాళ్ళు ఎవరు, నిమ్మన కులం వారు ఎవరు అని చెప్పి తీయించారు. నేను ఆ సర్వే రిపోర్ట్స్ కూడా ఇస్తాను. బ్రాహ్మణ 1, బ్రాహ్మణ 2, బ్రాహ్మణ 3. 1, 2 ఏంటంటే 1 శైవలు అడ్డనామాల వాళ్ళు, 2 వైష్ణవులు నిలోనామాల వాళ్ళు, 3 కరణాలు చేత్తో ముద్ర వేసి, కర అంటే చెయ్యి, నమ్మంటే ముద్ర, చేత్తో ముద్ర వేసేవారు కరణాలు. వీళ్ళు పౌరోహితులు కాదు, కరణీకం చేసేవారు. బ్రాహ్మణులు, శైవులు, వైష్ణవులు, కరణాలు. 3వది వచ్చినప్పటికీ క్షత్రియులు. క్షత్రియులు అంటే రాజులు, సూర్యవంశం రాజులు, చంద్రవంశం రాజులు, అగ్నివంశం రాజులు, యదువంశం రాజులు, పల్లవులు, వీళ్ళంతా ఉంటారన్నమాట క్షత్రియులు.
మూడోది వచ్చినప్పటికీ అంటే 1, 2, 3 అంటే నేను ఆర్డర్ చెప్తున్నాను తప్పితేను ఇది పెద్ద ఇది చిన్నాను కాదు. బ్రాహ్మణ ఈజ్ ఈక్వల్ టు క్షత్రియ ఈజ్ ఈక్వల్ టు వైశ్య ఈజ్ ఈక్వల్ టు శూద్ర, అన్నీ ఒకటే. ఏమండి వాళ్ళు చేసిన వృత్తులు బట్టి. మూడోది వచ్చేసి వైశ్యులు, కళింగ కోమట్లు, బనియాలు, అగర్వాళ్ళు, గవర కోమట్లు, బండి కోమట్లు, ఇవి రకరకాలు ఉన్నాయి కోమట్లలో వైశ్యులు. తర్వాత వచ్చినప్పటికీ ఈ 3 జంధ్యం ధరించే అగ్రకులాలు. జంధ్యం అంటే ఏంటి? యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం అనేది ఏంటంటే ఇప్పుడు పంజాబ్కి వెళ్తే వాళ్ళు టోపీ పెట్టుకుంటారు, వాళ్ళ తాలూకా తలపాగ వాళ్ళ జాతి మతం యొక్క ఇది చిహ్నం. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గెడ్డం పెంచి మీసం తీస్తారు, వాళ్ళకి ఉండేవాళ్ళు. క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే ఒక సిలువ వేస్తారు, అది వాళ్ళ మతానికి వాళ్ళిచ్చే పెద్దపీట. అలా హిందువుల్లో కూడా కొంతమందికి లింగాలు ఉంటాయి, లింగదారులు అంటారు, మెడలో లింగాలు ఉంటాయి. మరి కొంతమందికి ఆడవాళ్ళు చూసారు మన తాలిబొట్టు ఎలా ఉంటుందో అలాగే జంధ్యం అని ఉంది. జంధ్యం అంటే దాని కూడా ప్రత్యేక కార్యక్రమం మనం చేద్దాం. కొంతమంది 3 ముళ్ళు ఉంటాయి, కొంతమంది 4 ముళ్ళు ఉంటాయి, కొంతమందికి 5 ముళ్ళు ఉంటాయి. అలా ఏంటంటే ముడికి వాళ్ళ తాలూకా ఆచార వ్యవహారాలు, దాన్ని మనం గౌరవించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరో ఇచ్చేయడం కదా, మన హిందువుల్లోనే జంధ్యం లేని వాళ్ళు జంధ్యం ఉన్న వాళ్ళకి జంధ్యపూలు అంటున్నారు. అరే నువ్వు వేదం నేర్చుకొని ఒక పౌరోహితుడు అవ్వాలి అనే కోరిక నీలో ఉంటే నువ్వు ఏ కులమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉపనయనం చేసి జంధ్యం వేసి నేను పురోహితుని చేస్తుంది. ఆ రోజు నుండి నువ్వు శాస్త్రం అవుతున్నావు. అది మతానికి చిహ్నం, అది ఒక ఇది. పోలీస్ స్టార్స్, 1 స్టార్ అంటే ఏఎస్ఐ, 2 స్టార్ అంటే ఎస్ఐ, 3 స్టార్ అంటే సిఐ. అది అరే స్టార్స్ ఎందుకంటే ఇంజనీర్కి లేవని స్టార్లకి ఇంజనీరు నవ్వొచ్చా, డాక్టర్ నవ్వొచ్చా? అది పోలీస్కి అది చిహ్నం, వాళ్ళు కాపాడుతున్నారు. అలాగే జంధ్యం అనేది ఒకటి ఉంది, దాన్ని హేళన చేస్తున్నారు చాలామంది. హేళన చేయకూడదు ఒకటి. అయితే బ్రాహ్మణ క్షత్రియ వయసు తర్వాత జంధ్యం లేని అగ్రకులాలు కాపు, కమ్మ, వెలమ, రెడ్డి, ఇవి అగ్రకులాలు. ఇవి ఓసీలో ఉన్నాయి అన్నారు కదా, క్లారిటీ ఉంది కదా, క్లారిటీగా ఒక పత్రాలు విడుదల చేశారు కదా. అందులోనే మీకు ఇంత అడిగిన క్వశ్చన్ ఏంటి, బ్రాహ్మణుల్లో ఎవరు పొందుతున్నారు సార్? సరే నేను మిగతా బ్రాహ్మణుల్లో పొందిన మిగతా 2-3 శాఖలు నేను చెప్పను, కానీ నేను నా శాఖతో కొన్ని వస్తాను. నేను ఫార్వర్డ్ క్యాస్ట్ అగ్రకులం అండి. ఎందుకంటే నేను చదువుకుంటున్నాను, కష్టపడుతున్నాను, నా పిల్లలకు కూడా చదువుకొనే మీరు సీట్ సంపాదించిన నేర్పుతున్నాను. కానీ ఒక వర్గం వచ్చేసి మేము బ్రాహ్మణ్స్ కాము అనేలా మొదలైంది. ఎందుకు మొదలైంది చెప్తాను. 1984 ఆ ప్రాంతంలో కరణీకం వృత్తిని తీశారు రామారావు గారు, తెలుగుదేశం పార్టీ రామారావు గారు కరణీకం వృత్తి తీశారు. కరణీకం వృత్తి తీసిన తర్వాత నాయుడిగిరి మున్సబ్ వృత్తి తీశారు. నాయుడిగిరి ఎవరు చేసేవారు? కాపులు కానీ, కమ్మలు కానీ, రెడ్డిలు కానీ, వెలమలు కానీ, శ్రీకాకుళం అటు సైడు కలింగలు అని ఉంటారు, కార్జీ అని అంటారు, ఇలా చేసేవారు. నాయుడు అంటే ఈ తెలంగాణలో పట్టీలు పట్టవారి. పట్టీలు పట్టవారి అంటే ఏంటి? పట్టం అంటే విద్య, వారి అంటే నాయకుడు. పటవారి ఇది మరాఠీ అడాప్టెడ్ పదం. పటవారి విద్యాధిపతి, మత గురువు అని పటవారి అని అనేవారు కర్ణకి. ఇదే పదం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి వెళ్తే ఒరిస్సా అడాప్టెడ్ పదం పటనాయకు. పటం అంటే విద్యా, నాయకు అంటే అధిపతి, విద్యాధిపతి. పటవారి, పట్టనాయకు రెండు ఒకటే. సో ఈ విద్యాధిపతులు అంటే చదువుకునేవారు, వీళ్ళు శిష్టులు అంటే చదువుకునేవారు, వాళ్ళని చేసేవారు కదా. అయితే కరణీకాలు తీసినప్పుడు వాళ్ళకి మారు ఉద్యోగాలు ఇవ్వాలి కదా, వాళ్ళు ఎలా బతుకుతారు? అక్కడ మొదలైందండి. వీళ్ళకి పౌరోహిత్యం లేదు, వీళ్ళకి ఆలయ వ్యవస్థాపన ఇవన్నీ కూడా ఉండేవి, అవి కూడా లేవు, పోతనే కరణీకం తీశారు. నిర్దాక్షిణ్యం కరణీకం తీశారు. ఏమంటే ఎవరో ఒకరు ద్రోహం చేశారని. రామారావు గారికి ఎవరో ఒకరు ద్రోహం చేసి ఉండొచ్చు. ఏమండి నాకు మీ చెల్లెలే లేకపోతే మీ అన్నయ్యో ద్రోహం చేశారు అనుకుందాం, మీ చెల్లెలు మీ అన్నయ్య మీద నేను కక్ష సాధింపు చేయాలి, కానీ మీ మీద, మీ కుటుంబం మీద, మీ వ్యవస్థ మీద చేయకూడదు. ఒకడు దుర్మార్గుడు అని అందరూ దుర్మార్గులు అంటే ఎట్టా? అంటే నీ సామాజిక వర్గంలో మోసం చేసిన వాళ్ళు లేరా? అలాంటప్పుడు నీ సామాజిక వర్గానికి నేను బహిష్కరిస్తే ఎలా ఉంటుంది? సో ఆ విధంగా కరణీకం తీశారు. వాళ్ళకి ఏమి చేయాలో తోచక, అప్పటి నుండి మేము ఏదో చేయలేదు రిజర్వేషన్ లేక వాళ్ళు ఏంటంటే, ఇది నేను చెప్తుంది నిజం, మీరు వినండి. నిజం అంటే నేను చూసినవి విన్నివి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళారు, ఏమండి మమ్మల్ని గుర్తించండి, కరణాలని గుర్తించండి అని ఆయన చూశారు. కరణాలంటే మేము కరణాల గ్రామ కరణీకాలు చేసుకునేవాళ్ళండి. మెడలో జంధ్యం ఉంది, ఉపనయనం మాకు ఉంటుందండి. ముందు ఆ జంధ్యం తీసిస్తే
మీరు జంధ్యం ఉంటే పెద్ద కులం కింద వస్తుంది, ముందు ఆ జంధ్యం తీసిస్తే మిమ్మల్ని బీసీ చేస్తాం. అప్పుడు ఏమనాలి? ఒక ముస్లింకి నీ తలపాగా తీసిస్తే అంటే ఒప్పుకుంటాడా? ఒక క్రిస్టియన్కి నీ సిలువ తీస్తే ఒప్పుకుంటాడా? బ్రాహ్మణుల్లో ఒక వర్గం నీకు జంధ్యం తీసిస్తే అంటే ఆ వచ్చిన 10 మంది, మేము మిగతా వాళ్ళందరికీ అన్నాం, ఆ వచ్చిన 10 మందో 15 మంది మరుసటి రోజు జంధ్యాలు తీసేయలేరంట. మేము జంధ్యాలు తీసేస్తున్నామండి. వెళ్ళి వాళ్ళు ఏం రాసుకున్నారు? కరణంకి ముందు శిష్ట అని తగిలించారు. శిష్టకరణాలంటే ఓన్లీ ఉత్తరాంధ్ర వాళ్ళే అనేది భ్రమ కలిగించారు. శిష్టకరణం అంటే ఓన్లీ ఉత్తరాంధ్ర కాదండి. శిష్ట అంటే అసలైన, సత్ బ్రాహ్మణ అంటే సత్ బ్రాహ్మణ, సత్ బ్రాహ్మణ, వైష్ణవ శ్రీ వైష్ణవ, కరణం శిష్టకరణం అన్నట్టు. శిష్టకరణం అనేది, శిష్టకరణం అంటే అర్థం ఏంటంటే అసలైన కరణము, చదువుకునే కరణము, కరణీయంగా చేసే కరణము, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. అనేది ఒక శిష్టకరణం అని పెట్టి కరణంకి బీసీ చేయండి అంటే బాగోదు. మళ్ళీ అక్కడ నవీన్ పట్నాయక్, బిజు పట్నాయక్, తెలంగాణలో వచ్చిన పివి నరసింహరావు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందుకే శిష్టకరణం తెలియపరిచారు. తెలియపరితే చేసి మాకు బీసీ చేయండి, బీసీడీ చేశారు. బ్రాహ్మణుల్లో శిష్టకరణం అనేది బీసీడీ అయ్యింది. అసలు నీకు రిజర్వేషన్ ఉందంటే నా బ్రాహ్మణ మొత్తానికి రిజర్వేషన్ కావాలి, నువ్వు ఫైట్ చేయవయ్యా నీ బ్రాహ్మణ్స్ అందరికీ. అంతేగాని బ్రాహ్మణులు విడదీసి నా ఒక్కడికి ఇవ్వాలి, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే బ్రాహ్మణత్వాన్ని నువ్వు నాశనం చేయడానికే కదా. అలాగని కరణాలు ఎవరిలో కూడా అలాంటి ఆలోచన లేవండి. కానీ ఎవరైతే కుల నాయకులు అవుతాము, కుర్చీలపై కూర్చుంటామో, చైర్మన్లు అవుతాము అనుకున్న వాళ్ళు ఒక అభూత కల్పన కల్పించి మనం బీసీకి వెళ్ళిపోతే మనం డెవలప్ అవుతామన్న ఉద్దేశానికి ఆశలు కల్పించి వాళ్ళు బీసీ అనేది ఒకటి, ఇది గవర్నమెంట్ చూపించిన రుచి చూపించింది. నువ్వు బీసీకి ఇస్తాము, నీకు బీసీ బిస్కెట్ వేస్తాం అనడంతో వీళ్ళు అక్కడ నుండి ప్రచారంలో మనం ఇక్కడ నుండి ఎవరు బ్రాహ్మణ్స్ అని చెప్పకూడదు, మన జంధ్యాలు కూడా చట్ట లోపల ఉండాలి, బయట ఉండకూడదు, తీసిస్తే తీసివచ్చు అనే విధంగా చేస్తూ కుల నాయకుల్లో మ్యాక్సిమం వాళ్ళకి జంధ్యాలు ఉండకన్నా వాళ్ళు జాగ్రత్త పడుతూ, అంటే వాళ్ళు నీ కులంలో నీ కులాచారం నీ యొక్క బ్రాహ్మణత్వాన్ని నువ్వు కోల్పోయేదానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు. దేనికోసం? నీకు రిజర్వేషన్ కావడం కోసం. నీకు రిజర్వేషన్ కావడం కోసం నువ్వు బ్రాహ్మణత్వాన్ని కూడా నువ్వు కోల్పోవడమే కాకుండా 10 మందికి కోల్పోయేలా ఒక చీడ పురుగులా నువ్వు బ్రాహ్మణత్వాన్ని, హిందుత్వంలో అగ్రపీఠమైన బ్రాహ్మణత్వాన్ని నువ్వు నశింపచేసేలా నువ్వు ఏర్పాటు చేసి, ఒకటి బ్రాహ్మణత్వం, రెండోది ఏంటంటే నిజమైన బీసీ వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్లో నిజంగా వాళ్ళకి నీడ్ పీపుల్కి వాళ్ళ భోజనాన్ని నువ్వు లాక్కుంటున్నావు, పల్లెని వాళ్ళ ఆకలిని నువ్వు లాక్కొని తినేస్తున్నావు. అంటే నిజమైన బీసీ వాళ్ళకి నువ్వు మోసం చేస్తున్నావు. నిజమైన బీసీ వాళ్ళకి మోసం చేస్తున్నావు, నువ్వు బ్రాహ్మణుడు కాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నావు. దానివల్ల ఏమైంది? 6000 నియోగులు, నందవర్గ నియోగులు, కరణకమ్మ నియోగులు, వెల్నాట్ నియోగులు, ద్రావిడ్ నియోగులు, కాసల్ నాట్లు, పాక నాట్లు, ప్రాగ్ నాట్లు, ఇలాంటివన్నీ చాలా కరణాలు ఉన్నాయి. ఈ ఒక్క జిల్లాకు ఉండే కరణాలు ఉన్నాయి. ఈ కరణాలందరూ ఇక్కడ ఉండి మనం కూడా శిష్టులమే కదా, దుష్టులం కాదు కదా, మనం కూడా శిష్టాన్ని తగిలించుకుంటూ పోలా బీసీడీ వస్తుంది అని కొంతమంది, 100 మంది కాదు, 100లో 5గురికి 10 మందికి. ఈరోజు 5గురు స్టార్ట్ అయింది, రేపు 10 మంది అవుతారు, ఎల్లుండి 20 మంది అవుతారు, ఆ తర్వాత 100 మంది అవుతారు. మొత్తం కరణాలు అందరూ బీసీకి వెళ్ళిపోతారు. ఇక వైష్ణవులు, వైదికులు, ఓసీలు ఉంటారు. అంటే బ్రాహ్మణత్వం ముక్కైంది. ఎప్పుడు బ్రాహ్మణత్వం ముక్కయిందో హిందుత్వానికి అది మొదటి మెట్టు, హిందుత్వం నాశనానికి అది మొదటి మెట్టు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టం కులకృత్సం అధర్మో అభిభవిత్యుత. ఇది శ్రీకృష్ణుడు దగ్గర అర్జునుడు మొరపెట్టుకున్నది. కులక్షయే ప్రణశ్యంతి అంటే కులము క్షయించడం వల్ల, తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన, కులధర్మాలు సనాతన ధర్మాలు, ధర్మే నష్టము కులకృత్సం, ధర్మము నష్టమైపోతుంది, కులకృత్సం కులం కృషించిపోతుంది, అధర్మం అభిభవిత్యుత అధర్మం అనేది రెచ్చిపోతుంది, ముందుకు వస్తుంది. అంటే నువ్వు అధర్మాన్ని ముందుకు తీసుకురావడానికి నువ్వు నీ కులాన్ని, నువ్వు బ్రాహ్మణుని కాదు, నేను శిష్టకరణం అండి అంటే బ్రాహ్మణ్ కాదండి, ఇది ఒక సపరేట్ క్యాస్ట్ అండి అంటూ ఒక అబోధ కల్పన సృష్టించి నువ్వు దారిద్ర్య రేఖలో కింద ఉన్నానంటూ నువ్వు చూపించి నువ్వు రిజర్వేషన్ పొంది నువ్వు మాత్రం రిజర్వేషన్ వస్తే ఎంతమందికి వస్తుందండి? 1000 మందిలో ఒక్కరికి రిజర్వేషన్ వస్తుంది. 1000 మందిలో ఒక్కరికి రిజర్వేషన్ కోసం మిగతా 999 మంది కూడాను మేము బ్రాహ్మణులు కాదని చెప్పాలా, బ్రాహ్మణత్వం కోల్పోయేలా చేసుకోవాలా? ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఎవరిది సార్? గవర్నమెంట్ అంటారా లేకపోతే ఇప్పుడు వెళ్ళిన కుల నాయకులదా? ఇది కృష్ణదే, గవర్నమెంట్దే. అంటే తోక జాడించిన వాళ్ళకి ఇది బాగుంది అనుకునే సర్వే అప్పుడే జరిగింది. వీళ్ళందరూ పెద్ద అగ్రనాయకులు, అగ్ర కులాలు, వీళ్ళు క్రిస్టియానిటీకి రావట్లేదు, వీళ్ళు క్రిస్టియానిటీకి రావాలంటే ఏం చేయాలి? ఈ మిగతా కులాలన్నీ బ్రాహ్మణ ఫాలోవర్సు,
ఇందాక చెప్పిన కులాలని. బ్రాహ్మణ ఫాలోవర్స్ కాబట్టి వీళ్ళు క్రిస్టియానికి రావాలంటే ఏం చేయాలి అని కొంతమంది క్రిస్టియన్ మత పెద్దలు ఆలోచిస్తున్న తరుణంలో వీళ్ళెళ్ళి మాకు రిజర్వేషన్లు కావాలంటే శబాష్ ఇదేదో బాగుంది, ముందు ఎక్కడితో స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో బ్రాహ్మణులు మొక్క చేయాలని శిష్టకరణము అనేది ఒకటి తీసుకొచ్చి ఒక కొత్త పేరుని కరణము. శ్రీకాకుళం జిల్లాలో నా సొంత ఊరు కరణాలపేట, శిష్టకరణాలపేట కాదు, పోలాక మండలం ఉంటుంది. గార మండలం ఉండకూరు, కరణాలపేట, శిష్టకరణాలపేట కాదు. నేను ఒకటి అడుగుతానండి, పివి నరసింహరావు ఏ క్యాస్ట్? పర్వాలేదు చెప్పండి. బ్రాహ్మణ్స్ కదండి. బ్రాహ్మణులో ఏ శాఖ? కరణాలు. పివి నరసింహరావు కరణం కదా, శిష్టకరణమా దుష్టకరణమా మీరే చెప్పండి. అంటే ఏంటి సార్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? క్రియేట్ చేసింది. నా పేరు శ్రీనివాసు, ఆయన పేరు మీ పేరు శ్రీనివాసు అనుకున్నాం మనిద్దరం. నన్ను మంచి శ్రీనివాస్ అంటే నేనండి అంటే అర్థం ఏంటి? మీరు చెడ్డ శ్రీనివాస్ అని చెప్పకనే చెప్పడం. శిష్ట అని పేరు ఎలాగొచ్చిందంటండి, సోషియాలజీ పుస్తకాలు ఉన్న క్లియర్గా చదవండి. వేదాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, శూద్రులు చదవకూడదు, స్త్రీలు చదవకూడదు అనేది కొంతమంది మూర్ఖులు పెట్టినది. నేను మూర్ఖులు పెట్టినది ఎవరు? శూద్రులు చదవ. శూద్ర అంటే తక్కువ అని కాదండి, మంచి వివరణ మరి మాధవీలత గారు ఇచ్చారు ఒక మంచి వివరణ. సు అంటే శుభంలో ఉంది సు, ఆ సు అంత మంచి సు. ఇక్కడ సు అంటే మంచి, ద్ర అంటే వస్తువులు ఇచ్చేవాడు, అంటే యుద్ధానికి వెళ్ళే కత్తులు కానీ రాసుకున్నవి కానీ కలమలు కానీ పుస్తకాలు అంటే ఇంజనీరింగ్ మెటీరియల్ మొత్తం ఈ మెటీరియల్ అంటే చేతి వృత్తులు తయారు చేసేవారు, అవి అందించేవారు. శూద్ర మంచి వృత్తులు అంటే వృత్తులు ఇవ్వడం అంటే ఇవ్వడం అన్నమాట, ద్రవించడం ఇవ్వడం మాట. శూద్ర మంచివి అంటే ఆ వృత్తులు అంటే బ్రాహ్మణుడు చదువుకున్నవాడు, చదువుతో సంబంధించి విజ్ఞానం నేర్పుతాడు. క్షత్రియుడు క్షేత్ర పరిపాలకుడు, క్షేత్రాన్ని పరిపాలించి రక్షణగా ఉండేవాడు. తర్వాత వైశ్యుడు ఈ శూద్రులు చేసే సామాన్లు చేతి వృత్తులు కలవాళ్ళు, ఇంజనీర్స్, వాటిని అటుకి ఇటుకి మధ్యస్థంగా ఉంటూ వ్యాపారం చేస్తూ అమ్మేవాడు. వ్యాపారం అంటే ఎవరి వృత్తులు వాళ్ళకి ఉన్నాయన్నమాట. జన్మతః శూద్ర కర్మతః బ్రాహ్మణ అన్నట్టు. మీరు జన్మతా శూద్రం, బ్రాహ్మణుడు కూడా పుట్టేటప్పుడు శూద్రుడే. వాడు చేసే కర్మలు బట్టే వాడు చదువుకు సంబంధించింది వెళ్తే బ్రాహ్మణుడా, లేకపోతే యుద్ధరంగానికి సంబంధించి వెళ్తే క్షత్రియుడా, వ్యాపారం దూరానికి వెళ్తే వైశ్యుడా, లేకపోతే ఇంజనీర్ అంటే తయారు చేసాం ఒక చేతి వృత్తులతో తయారు చేసిన వాటికి వెళ్తే వాడు శూద్రుడా. బ్రాహ్మణ్ ఈజ్ ఈక్వల్ వైశ్య ఈజ్ ఈక్వల్ క్షత్రియ ఈజ్ ఈక్వల్ శూద్ర, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. ఓకేనండి. అలాంటి పరిస్థితులు ఇవి. నేను ఎవరిని ఎక్కువ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. సో ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి? ఇందాక రెండింటికి డిఫరెంట్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు కృష్ణుడు. దుష్టులు అంటే దుష్టుల్ని శిక్షించడం, శిష్టులు అంటే మంచివాళ్ళని రక్షించడం, ఇంతే. ఇది వ్యతిరేక పదాలు. ఆడ మగ, పొట్టి పొడుగు, చిన్న పెద్దలాగా దుష్ట శిష్ట వ్యతిరేక పదాలు. శిష్ట అనేది కరణాలు అంటే కరణీకం రాసేవాళ్ళు. శిష్ట కరణాలు అంటే అర్థం ఏంటంటే ఓన్లీ ఉత్తరాంధ్రలోనే పుట్టిన వాళ్ళు మాత్రమే, లేకపోతే ఇంకెక్కడో పుట్టిన వాళ్ళు మాత్రం, లేకపోతే శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళు మాత్రం, లేకపోతే ఒరిస్సాలో పుట్టిన, ఇది కాదండి. కరణాలు కరణీకం చేశారు కాబట్టి నువ్వు కరణేవా, శిష్టకరణం. చదువు లేదనుకోండి కరణం, చదువుకున్నాడు అనుకోండి శిష్టులు అంటే అర్థం ఏంటండి? చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళేనా సార్ బీసీలో ఉంటుంది? అబ్సల్యూట్లీ. చదువుకున్న వాళ్ళు అని పూసుకునే మూర్ఖులు. ఓకే. చదువుకున్న బ్రాహ్మణ అంటే ఓసి. రేపొద్దున ఇంకోటి మేము బ్రాహ్మణులు కాదండి, మేము సత్బ్రాహ్మణులు అండి, మాకు బీసీ చేయండి. బ్రాహ్మణ అంటే అగ్రకులం, సత్బ్రాహ్మణ అంటే బీసీ అని చేసినట్టు ఉంది ఇది. అయితే వేదాలు చదవకూడదు, ఇతిహాసాలు చదవకూడదని కొంతమంది మూర్ఖులు చెప్పేటప్పుడు బ్రాహ్మణులో ఒక వర్గం వచ్చింది. ఆడవాళ్ళు కూడా వేదం నేర్చుకోవాలి, అందరూ 4 వర్ణాలు వేదం నేర్చుకోవాలి. వేదం అంటే విద్య అండి, మంత్రాలతో ఉన్నదంటే సంస్కృతంలో ఉంది, దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి మార్చాడు, తెలుగులోకి మార్చారు, ఇంకోటి. కానీ సంస్కృతంలో ఉన్నది వేదం. చదువు ఒరిస్సాకి వెళ్తే పఠో, ఇలా రకరకాలు ఉంటాయి. వేదం అన్న ఆ వేదం నేర్చుకొని వేదం చదువు నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవాలి అనేది. ఈ బ్రాహ్మణుల్లోనే ఘనకులే, నియోగులే, తెలుగులో నియోగులు అంటే నియోగింపబడేవారు, నియమితులయ్యేవారు. అర్థమైందా? మా ఇంట్లోని వాచ్మ్యాన్గా నియమించాము, మా ఇంట్లోని అంట్లతో ఆవిడగా నియమించాము, మా ఇంట్లోని వచ్చేసి పట్లు దుడిపే ఆవిడకి నియమించాము, నీళ్ళు మోయడానికి నియమించాము, మా ఇంట్లో మేనేజర్గా నియోగించాము, ఈ జిల్లాకి కలెక్టర్గా నియోగించాము, ఈ ఊరికి కారణంగా నియోగించాము. అంటే నియోగి అంటే కొంచెం ఉన్నతమైన ఉద్యోగాలకి నియోగింపాము అంటారు, చిన్న ఉద్యోగాలకి నియమించారు అంటారు. నియమించు నియోగించుకి తేడా ఏంటంటే మీరుకి నువ్వుకున్న తేడా. మీరు నువ్వు అది రెండింటికి ఉండే తేడే నియోగి అలాగే నియోగింపేవారు నియోగితులు, కరణ నియోగులు అంటారు వీళ్ళని. సో ఈ నియోగులు వచ్చి ఏం చేశారంటే విద్యను అందరికీ నేర్పించేవారు.
మరి అన్నమాచార్య అందరికీ నేర్పించిన సినిమాలు చూసాం కదా, ఉన్న కదే అది. శ్రీరామదాసు నేర్పించారు కదా, ఉన్న కదే అది. శంకరాచార్యులు అందరికీ 108 కులాలు కలిపారు కదా, అందరికీ నేర్పించారు కదా ఆది శంకరాచార్యులు. అదేవిధంగా మరి ఆలయం పైన వెళ్ళి గాయత్రి మంత్రం చెప్పిన మన రామానుజాచార్యులు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, అలా నేను ఓవర్లుక్లో ఏవైనా పేర్లు తప్పుగా పలుకుంటే మన్నించండి. వీళ్ళందరూ కూడాను బ్రాహ్మణులుగా ఉండే అందరికీ వేద విద్యను నేర్పించారు. అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఏమన్నారంటే, చిచ్చి మేము సద్బ్రాహ్మణులమి, వాళ్ళు దుష్ట బ్రాహ్మణులు అన్న మొదలెట్టారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సద్బ్రాహ్మణులు అయిండొచ్చు, మేము శిష్ట బ్రాహ్మణులము అన్నారు. శిష్ట అంటే చదువుకున్నవారు, చదువు నేర్పేవారు. మేము సదాచారాలు కలిగిన వాళ్ళం, మేము శిష్ట బ్రాహ్మణులు అన్నారు. అంటే అర్థం ఏంటి ఇందులో, నువ్వు దుష్ట బ్రాహ్మణుడు అని. నేను పొడుగు శ్రీనివాస్ అంటే అర్థం ఏంటి, నువ్వు పొట్టి శ్రీనివాస్ అని చెప్పగానే తిట్టకుండా ఉండడం కోసం వీడేమంటే సద్బ్రాహ్మణుడు అంటే అసత్ బ్రాహ్మణుడు నువ్వు అని అర్థం. నువ్వు అసత్ అన్నావు కదా, ఓ పని చేద్దాంలే, నేను శిష్ట బ్రాహ్మణుడిని అంటే అర్థం నువ్వు దుష్ట బ్రాహ్మణుడు. శిష్టకి అలా పుట్టిన పదాలు శిష్ట అనేది. ఓకే. సో అలాగే శిష్టకరణలు, శిష్ట వైష్ణవులు, శిష్ట బ్రాహ్మణులు, శిష్ట అనేది అంతే. ఈరోజు ఏం చేశారు, దాన్ని బ్రాహ్మణులు కాదు అని ఆపాదించి బీసీడీ తీసుకున్నారు ఒక పంచని. అంటే రామారావు గారు కరణీకం పోగొట్టారండి ఒక పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఏం చేశారంటే బ్రాహ్మణత్వాన్ని పోగొట్టడం కోసం 2 ముక్కలు చేశారు కరణాలే. ఆయన కరణాలు బ్రాహ్మణులని తెలియదంటారా? జంధ్యాలు వేసుకుంటే మీకు ఎవరు, జంధ్యాలు తీసేయండి అనే మాట అన్నారు. దానికి నిరూపణలు అంటే అప్పుడు రికార్డులు, ఫోన్ రికార్డులు, మనుషులు చెప్పే ఉన్నాయి. ఓకే, మరి వీళ్ళు జంధ్యాలు తీశారు, వీళ్ళు గొప్పగా చెప్పేవారు. ఆయన ఇలాగ అన్నారు మహానుభావుడు, మేము ఆ రోజు జంధ్యం తీసేమని స్టేజ్ల మీద చెప్పేవారు వీళ్ళు, మేము వినేవాళ్ళం. సెల్ ఫోన్లు రికార్డులు లేవు, 2002, 3, 4, 5 అంటే 5, 6 ప్రాంతంలో ఉండేవి, కానీ అంతగా ఇది లేదు. బట్ జంధ్యం తీసేయమన్నారని అన్నారు. మేము మొలక కొట్టుకుని వెళ్ళాం తెలుసా అన్నారు. అంటే జంధ్యం తీసేయంటే తీసేస్తావా? సో ఆ విధంగా వెళ్ళారు. ఓకే. వెళ్ళిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు బ్రాహ్మణులని ఇలా సపరేట్ చేసి బీసీలోకి పంపిస్తే ఆయనకేంటి ఉపయోగం చెప్తా. ఆయన అలా చేశారు. మూడోది ఏం చేశారు, 2014లోని మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 2014 చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ వెల్ఫేర్ అని పెట్టారు. అంతవరకు ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్లు ఉన్నాయి, కానీ బ్రాహ్మణ వెల్ఫేర్ లేదు. నేను ఏ పార్టీని నిందించట్లేదు, నిజాలు చెప్తున్నాను. ఇందాక రామారావు గారు తీశారని చెప్పాను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే బ్రాహ్మణ వెల్ఫేర్ పెట్టారు. ఇమీడియట్గా 2015లో మనం కేసీఆర్ గారు కూడా బ్రాహ్మణ వెల్ఫేర్ అని పెట్టారు. ఆంధ్రాలో ఫస్ట్, తెలంగాణలో నెక్స్ట్. ఏదైనా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది బ్రాహ్మణ వెల్ఫేర్, ఇంకెక్కడ లేదు. బ్రాహ్మణ వెల్ఫేర్ పెట్టి బ్రాహ్మణులు ఆంధ్రాలోని కరణాలు, శిష్టకరణాలు అనేది అందులోనే ఆ లిస్టులో ఉంది, నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాం. తెలంగాణలో కూడా ఇందులోని వైష్ణవులు, చేతల వైష్ణవులు, కరణాలు అని చెప్పేసి రాశారు. శాఖ లిస్ట్ ఉంది, గోత్రాల లిస్ట్ ఉంది, ఆ గోత్రాలతో సహా ఉందన్నమాట. అందులో ఆ గోత్రం వాళ్ళు ఉంటేనే బ్రాహ్మణులని ఉంది. మరి అలాంటప్పుడు నీకంటూ ఒక వెల్ఫేర్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ బీసీ నుండి వెల్ఫేర్ నుండి తప్పుకొని మళ్ళీ నువ్వు బ్రాహ్మణ వెల్ఫేర్కి వచ్చేవచ్చు కదా. చాలామంది కరణాలు మాకు బ్రాహ్మణ వెల్ఫేర్ ఇచ్చారని ఆనందంతో బ్రాహ్మణ వెల్ఫేర్కి వెళ్తుంటే వీళ్ళు మీటింగ్లు పెట్టి చాలామంది మనం బ్రాహ్మణులమని, మనం వచ్చేసేమో అలా అని ఇలా అని అంటూ మనకు బీసీని పోగొడుతున్నారు, కాబట్టి మనకు బీసీ కావాలంటే మనం బ్రాహ్మణులు కాదని చెప్పాలి అనే మీటింగులు ఉన్నాయి. పైగా వాళ్ళు ఓటుకు పంపించింది ఏంటంటే మనం ఇక్కడ కర్ణం అని టిక్కి పెట్టాం కదా, శిష్టకర్ణం అని టిక్కి పెట్టాలి, బ్రాహ్మణులు అని టిక్కి పెట్టకూడదు, శిష్టకర్ణం అని టిక్కి పెట్టాలి. అరే శిష్టకర్ణం అంటే బ్రాహ్మణని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చక్కగా రాస్తుంది. మీకు నేను అన్ని పురాణాలను చూపిస్తాను. శిష్టకర్ణం అంటే బ్రాహ్మణ అని ప్రతి పుస్తకంలో ఉంది. అదే అక్కడ పుట్టింది. కానీ వీళ్ళు చదువు లేని మినిస్టర్లా, చదువు లేని సోషియాలజిస్ట్లా, చదువు లేని గవర్నమెంట్ ఎంప్లాయీసా, చదువుకున్న వాళ్ళ వీళ్ళు శిష్టుల, దుష్టుల. బ్రాహ్మణులు కూడా ఒక శాఖను తీసి వీళ్ళు వచ్చేసి బీసీ చేశారంటే నిజంగా బీసీ వాళ్ళు చచ్చిపోవాలనా, బ్రాహ్మణత్వం బతకాలనా? బ్రాహ్మణులు మొక్కలు చేశారు, బ్రాహ్మణత్వం బతకాలనా, చచ్చిపోవాలనా? బ్రాహ్మణులు తీసుకొచ్చి బీసీ చేశారు, నిజమైన బీసీ వాళ్ళు చచ్చిపోవాలనా, బతకాలనా? ఈ అల్లకల్లోలు ఏంటి? దీనివల్ల ఏమవుతుంది, రానున్న జనరేషన్కి ఏం తెలుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఇప్పుడు నాట్ ఓన్లీ బ్రాహ్మణ్, కోమట్ల మీద కూడా పడ్డారు వైశ్యులు. ఇది చూసి వైశ్యులు మొదలెట్టారు.
కళింగ కోమట్లు అనే వాళ్ళం మేము బీసీ అవుతాము, మాకొద్దు, మా బతుకులు బాగాలేమన్నారు. అంటే ఇప్పుడు వైసీలను కూడా మొక్క చేయాలి అంటే ఓసీలో ఉన్న వయసులో ఒకడు, బీసీలో ఉన్న వయసులో. రేపు మీటింగ్లు అయితే నువ్వు ఓసీ వయసురా, బీసీ వయసురా, నువ్వు ఇటు రాకూడదు, నువ్వు ఇటు రాకూడదు అనేది విభజించు పరిపాలించు అంటే నెంబర్ తగ్గిపోవాలి. అక్కడ ఎలక్షన్స్లో నెంబర్ తగ్గిపోవాలి, బీసీ అయిపోవాలి. దానికి కింజరాపు రామ్మోహన్ రావు నాయుడు గారు కూడా ఎంపీ పార్లమెంట్ మీటింగ్లోని సొండియన కులం అంటే కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళకి కావాలి, అవసరం వాళ్ళకి. దాంతోపాటు శిష్టకరణాలు కళింగ వయసులకు కూడా ఓబీసీ చేయాలని ఈయన ఫైటింగ్. అంటే జాబితా, నేషనల్ జాబితాలో పేర్లు చేర్చడం ఈయన ఫైటింగ్. అవును, ఆ స్పీచ్ విన్నారు కదా, ఆ స్పీచ్ ఉంది కదా. నేషనల్ ఓబీసీలో అంటే ఇప్పుడు బీసీ సరిపోతాడు, ఓబీసీలో చేర్చడం ఫైటింగ్. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇది శిష్టకరణం వచ్చిన వెంటనే ఒరిస్సాలో కర్ణాలు కూడా శిష్టకరణాన్ని మార్చుకుంటారు. అక్కడ కాయస్తులు, వెస్ట్ బెంగాల్లో కాయస్తులు కూడా వివేకానందుడు శిష్ట కాయస్థానం ఉంటుంది, వాళ్ళు కూడా శిష్టకరణాన్ని మార్చుకుంటారు. వివేకానందుడు, చంద్రబోసు, వాళ్ళు కూడా. తర్వాత సిన్హాలు కూడా శిష్టకరణాలు మార్చుకుంటారు, లేఖపాలు శిష్టకరణాలు మార్చుకుంటారు, భట్నాగారు, బచ్చన్ వీళ్ళు కూడా శిష్టకరణాలు మార్చుకోవడం మొదలెడతారు. ఎందుకు? మేము తెలుగులో కర్ణాలు అంటారు కదా, నేషనల్లో ఓబీసీ అయిపోయింది కదా. ఇక అప్పుడు ఏమవుతుంది, భారతదేశం మొత్తం మీద ఇంకేంటంటే ఈ కరణం అనే వ్యవస్థ, ఈ నియోగులు అనేవాళ్ళు, అంటే ఇక్కడ నియోగులు అంటారు. ఇప్పుడు ఆంధ్రాలో, తెలుగులో, తెలంగాణలో నీరు అంటారు, తమిళనాడులో తన్నీరు అంటారు, ఒరిస్సాలో పానీ అంటారు, అమెరికా వెళ్తే వాటర్ అంటారు, ఏదైనా ఒకటి. అలాగే ఇక్కడ కరణం అంటారు, మహారాష్ట్రలో కులకర్ణి అంటారు, ఇంకో దగ్గర కర్ణీగర్ అంటారు, ఇంకో దగ్గర కరణం అంటారు, ఇంకో దగ్గర కాయస్థ అంటారు, ఏదైనా ఒకటి. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, అప్పుడు మనంతా శిష్టకరణాలమే పురాణాలు చెప్తున్నాయని చెప్పేసి ఓబీసీలోకి వెళ్తారు. అప్పుడు నిజమైన ఓబీసీ వాళ్ళు చచ్చిపోవాలనే, బ్రాహ్మణత్వం చచ్చిపోవాలనే మీరు చేసే ప్రయత్నం? అసలు మీరు తెలుసుకొని చేస్తున్నారా, తెలియని తనంతో చేస్తున్నారా? యాక్సెప్ట్ చేయండి. అహంకారం వద్దు. నాకు తెలియని తనంతో అంటే నిజంగా ఒప్పుకోండి. అరే ఇందులో ఇంత మిస్టేక్ ఉందా అని మీరు తెలుసుకోగలిగితే దాన్ని సరిదిద్దుకోండి రాజకీయ నాయకుల్లో. లేదు అన్నట్లయితే ఏమవుతుంది తెలుసా, వ్యవస్థ ఏమవుతుందంటే బ్రాహ్మణత్వాన్ని నాశనం చేయడమే వీలు పెట్టుకున్నారు ప్రధానంగా. కాదు సార్, ఇప్పుడు బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది, దానితో పాటు శిష్టకరణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో, అది జగన్ గారు పెట్టారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అని చంద్రబాబు నాయుడు గారు పెడితే దాంట్లో కరణాలను విడదీస్తూ శిష్టకరణం వెల్ఫేర్ అని పెట్టారు ఆయన. ఇది ఎప్పుడు జరిగింది? 2018-19 ప్రాంతంలో మీరు ఒకసారి చూడండి, అన్న శిష్టకరణం వెల్ఫేర్ అని పెట్టారు. బ్రాహ్మణ వెల్ఫేర్ ఉంటుండే మళ్ళీ శిష్టకరణం వెల్ఫేర్ ఏంటండి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, విశ్వకర్మ వెల్ఫేర్ ఉంటుండగా కంసాలి వెల్ఫేర్ అని ఉంటే బాగుంటుందే? కంచరి వెల్ఫేర్ అంటే ఉంటే బాగుంటుందే? కంచరన్నా, కంసాలన్నా, వడ్రంగన్నా, శిల్పన్నా, ఆచారన్నా విశ్వకర్మలే. వాళ్ళందరికీ ఒకటి కదా. చేనేత కార్మికుల సంఘం ఉంటుంది, అందులో వచ్చి దేవాంగులన్నా, పద్మశాలీలన్నా, పట్టుశాలీలన్నా, వీళ్ళందరూ చేనేత కార్మికులే. చేనేత కార్మిక సంఘం వెల్ఫేర్ ఉంటుండగా మళ్ళీ పద్మశాలి సంఘం అంటే తీస్తే ఎలా ఉంటుంది? మొక్కలు చేసినట్టే కదా. అలాగే బ్రాహ్మణ వెల్ఫేర్ ఉంటున్నప్పుడు, బ్రాహ్మణ వెల్ఫేర్లో శిష్టకరణాలు ఉన్నప్పుడు, కరణాలు ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొక వెల్ఫేర్ పెట్టావంటే బ్రాహ్మణత్వాన్ని ముక్క చేయటమే నీ లక్ష్యమే కదా. లేదు తెలియకనే జరిగిందంటే యాక్సెప్ట్ చేయండి, ఎస్ ఇది నాకు తెలియకనే జరిగింది, శిష్టకరణాలు అంటే బ్రాహ్మణుల శాఖ, ఎస్ మీరు రియలైజ్ అవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే బ్రాహ్మణత్వం బతకడం వల్ల ఏమవుతుంది, సనాతన ధర్మానికి మళ్ళీ ముందుకు వస్తారు. అసలు బ్రాహ్మణత్వం ఎందుకు పోతుంది అనుకుంటే, మొన్ననే నీ షూటింగ్లో జరుగుతుండేటప్పుడు ఒక అతను, కరణాలు అతను, ఒక అతను వచ్చారు షూటింగ్లు చేస్తున్నప్పుడు, షర్ట్ విప్పారు, డ్రెస్ మార్చుకోవడం నేను చూశాను. ఏం బావగారు ఏదో పట్టం మెడలో జంధ్యం లేదేంటి అంటే, ఇప్పుడు మనం బీసీ అయిపోయాం కదండి, మనం బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాను, అక్కర్లేదులేండి అంటే వాళ్ళ మైండ్ సెట్లో బీసీ అయిపోతే జంధ్యం ఉండకూడదని లేదు అక్కడ. కానీ వాళ్ళ మైండ్ సెట్లోకి ఏమైపోయిందంటే బీసీ అయిపోయాం కదా ఇందాక అక్కర్లేదులే అంటున్నారు. అంటే చూడండి, అంటే వీడి మైండ్లో ఇది తప్పు. ఇప్పుడు బీసీలోనే కంసాల్లో జంధ్యం ఉంటుంది, తప్పేం లేదు. కానీ ఏంటంటే జంధ్యం అనేది మనం బీసీ అయిపోయాం కదా, జంధ్యం ఇంకెందుకులేండి అంటే నీ ధోరణి మారింది, రేపు నీ కొడుకు అలాగే మారుతాడు, నీ మనవడు అలా మారుతాడు, అంతవరకు ఎందుకండి. నా బంధువులు, నా చుట్టాల్లో కూడా నేను, నా బిడ్డ వచ్చి, నా కొడుకు వచ్చి నాకు, నాన్నగారు మనం కరణాలం కదా, ఓసీ అని ఉంది, అది ఆంధ్రాలోనే తెలంగాణలో శిష్ట అని పేరు పెట్టుకుంటే బీసీ వస్తుందట, శిష్టకరణం అని మార్చుకుంటే బాగుంటుందట కదా చెప్తున్నారు కదా అని అన్నాడు. మా భార్య కూడా ఉంది. నేను ఒకటే అన్నాను, నువ్వు రేపు ఎన్సీసీ జాయిన్ అవ్వు, రిజర్వేషన్ సంపాదించుకో, స్పోర్ట్స్కి వెళ్ళి సంపాదించు రిజర్వేషన్, స్పోర్ట్స్లో నువ్వు సంపాదించు, ఎన్సీసీకి వెళ్ళి సంపాదించు, లేదా నువ్వు ఆర్మీకి వెళ్ళు, నీ కొడుకు చైల్డ్ ఆర్మీ పర్సన్గా నీ కొడుకు రిజర్వేషన్ ఇవ్వు, నువ్వు ఆర్మీకి వెళ్ళు. అంతేగాని కుల రిజర్వేషన్ ఏంటి? ఒక మహిళకి రిజర్వేషన్ ఇస్తుంది అంటే మగవాడి కన్నా మహిళకు
కొన్ని రోజులు తనకుండే సమస్యల వల్ల తను చదువుకోలేదు, ఇంకెక్కడికి వెళ్ళలేదు, కొన్ని సమస్యలు తనకు ఉంటాయి మహిళకి. కాబట్టి దానికి కాంపన్సేషన్గా మహిళకి రిజర్వేషన్ ఇస్తారు, తప్పులేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారంటే వాళ్ళకి ఒక అవయవం లేదు కాబట్టి వాళ్ళకి చేయూతగా రిజర్వేషన్ ఇస్తారు. నువ్వు మహిళవు కాదు, ఫిజికల్ హ్యాండిక్యాప్గా నీకు అన్ని అవయవాలు ఉన్నాయి, అగ్రకులంలో పుట్టావు, చదువుకున్నావు, ఓకే, మళ్ళీ నువ్వు రిజర్వేషన్ పొంది వాడు భోజనం నువ్వు తినాలనుకుంటున్నావు. అంటే నేను చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్కి అప్లై చేసినప్పుడు నాకు ఇంజనీరింగ్ సీట్ రాలే. నా రూమ్లోని నా పక్క రూముల్లో ఉండే ఇంజనీర్లు, నేను బీసీఏ చదివాను, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఈ సీట్ రాకపోతే, బీఈ బీటెక్ రాకపోతే. కానీ నా పక్క రూమ్లో నా రూమ్లో ఉండేవాడు ర్యాంక్ 1,90,000, 80,000, 70,000 ర్యాంకులో ఇంజనీర్లు అక్కడ. బట్ నేను మాత్రం మంచి ర్యాంక్ వచ్చినా సరే నాకు సీట్ రాలే, ఓసీ క్యాస్ట్ని. అంటే నాకు రావాల్సిన సీట్ని నాకన్నా తెలుగుతో కూడా సంపాదించాడు కదా. అంటే వాడు నా భోజనాన్ని తీసుకున్నాడే అని బాధపడ్డాను కదా, నాలా మరికొంతమంది. రేపు నీ వల్ల ఇంకొకడు బాధపడకూడదు. నువ్వు రిజర్వేషన్, ఒరే ఒక మాట చెప్తాను, నా కొడుకుగా నీకు రిజర్వేషన్ రాదు, పక్కింటోడు కొడుకు అంటే నీకు రిజర్వేషన్ వస్తుంది. అప్పుడు నువ్వు పక్కింటోడు పేరు రాసుకుంటావా తండ్రిగా? దీనికి నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు చేస్తుంది అలాగే ఉంది. ఈ సోకాల్ రిజర్వేషన్ తీసుకున్న అబ్రాహ్మణంలో పుట్టి అబ్రాహ్మణత్వం ఆపాదించుకొని మేము బ్రాహ్మణులకు అతను చెప్తున్నారు. వాళ్ళ గోత్రాలు చూస్తే బ్రాహ్మణ ఋషి గోత్రాలు ఉంటాయి. రేపు వాళ్ళకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బ్రాహ్మణ నిత్యానంద దాన ఈ వసతిగృహాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఉండాలని తెలియదు, ఇంకా అది తెలియపరచట్లేదు, అక్కడికి వెళ్ళొద్దు అంటారు. సార్ మీరు ఇప్పుడు ఈ శిష్ట బ్రాహ్మణులు ఎవరైతే ఓసీల్లో ఉండి బీసీలకు వచ్చిన వాళ్ళకే రిజర్వేషన్స్ వ్యతిరేకమా, లేకపోతే కంప్లీట్ అసలు అన్ని రిజర్వేషన్ కి ఆపోజిట్ గా ఉన్నారా? ఇప్పుడు నేను ఎంత మాట్లాడిన దాంట్లో మీకు అర్థమైంది ఏంటంటే, అసలు రిజర్వేషన్ అని ఉన్నది కాబట్టి వీళ్ళలో లేనిపోయిన ఆలోచనలు మొదలయ్యి, అంతే కదా, అసలు హిందుత్వంలో బ్రాహ్మణుడిగా ఉంటే మనకి రిజర్వేషన్ రావట్లేదు, బ్రాహ్మణత్వం కోల్పోదామని కొంతమంది అనుకోవడం వల్ల ఆ కొంతమంది మిగతా వాళ్ళకి దుష్టుడు దురాగతం మంచివాడు మౌనం కన్నా చెడ్డదని, మంచివాడు మౌనం దుష్టుడు దురాగతం కన్నా చెడ్డది కదా. నేను బ్రాహ్మణత్వంలో ఉంటాను అనుకుని కాముగా ఊరుకున్నాడు కూడా ఈ దుష్టుడైన ఒక్కడి వల్ల వీడు కూడా బ్రాహ్మణత్వం కోల్పోవలసి వస్తుంది. అదేవిధంగా క్షత్రియుల్లో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పడం తర్వాత చెప్తా. వాళ్ళు కూడా బీసీలోకి వెళ్ళిపోయి మనం క్షత్రియులం కామని చెప్తున్నారు. వయసుల్లోనే స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అవడం వల్ల ఏమవుతుంది తెలుసండి, అటు ఇటు అయిపోయి. అంటే కులాలేంటి, అసలు కులమే లేదు. ఇప్పుడు మన ఈయన అన్నారు, ఎవరు, మన జయప్రకాష్ నారాయణ గారు, అరే మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 20 సంవత్సరాల్లో కులం లేకుండా చేయండి అన్నారు. సంతోషం, 20 సంవత్సరాల్లో కులం లేకుండా చేయండి, మీ మార్క్ కరెక్టే సార్. అసలు రిజర్వేషన్ లేకుండా చేయండి సార్. అసలు రిజర్వేషన్ ఉండబట్టే కదా సర్టిఫికేట్లో కులం అని పేరు అడుగుతున్నారు. అసలు సర్టిఫికేట్లో కులం అని పేరు లేకపోతే ఏ తల్లిదండ్రులు కూడా నీవు ఈ కులం అని తెలియపరచరు ఇంకా చాలా వరకు. అది అలాగే అనుకోకుండా వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్గా కలిసిపోతుంది. ఈ రిజర్వేషన్లు అనేది ఉంది. ఇప్పుడు మరి ఈ రిజర్వేషన్లు తీసేయాలి అంటే ఆల్రెడీ అగ్ర కులాల వల్ల వీళ్ళకి ప్రీవియస్ కొంత నష్టం జరిగింది, మరి అది దాన్ని ఎలా పూడ్చాలి? మీ తాతగారు మా తాతగా మర్డర్ చేశారని చెప్పేసి నేను మిమ్మల్ని మర్డర్ చేయాలా? నెక్స్ట్, గతంలో వీళ్ళకి అన్యాయం జరిగింది అన్నారు. గతంలో ఎందుకు అన్యాయం జరిగిందండి? గతంలో రిజర్వేషన్ లేవే. గతంలో నువ్వు చదువుకున్నావయ్యా, నేను ఎవరిని వ్యతిరేకం కాదు, జాగ్రత్త వినండి. గతంలో చదువుకున్నవారు ముందుకు వెళ్ళారు, ఆధిపత్య పోరు అన్నట్టు యుద్ధాలు చేసుకొని రాజులు క్షత్రియులు వాళ్ళు నరికి చంపుకొని అన్నీ చేసి యుద్ధాలు చేసి చంపారు. వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళ రాజరికాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు, వాళ్ళ ధర్మం వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు అలాగే రాజులు అప్పుడు అందరినీ చంపేశారని చెప్పేసి ఇప్పుడు మనం వెళ్ళి క్షత్రియులు అందరం చంపేద్దామా చెప్పండి? అప్పుడు రాజులు అందరం చంపేశారు అని చెప్పేసి ఇప్పుడు మనం వెళ్ళి రాజుని చంపేద్దామా? కాదు కదా. అదేవిధంగా బ్రాహ్మణుడు వచ్చారంటే బ్రాహ్మణుడే కాదండి, వాల్మీకి బోయేవాడు, రామాయణం రాశాడు, బ్రాహ్మణుడయ్యాడు. జన్మతః శూద్ర కర్మతః బ్రాహ్మణ అన్నట్టు. మరి వాల్మీకిని ఎవరడ్డారండి ఆ రోజుల్లో? పరశురాముడు బ్రాహ్మణుడికి పుట్టాడు, యుద్ధం చేసి క్షత్రియుడు అయ్యాడు. ఆయన ఎవరు ఆపాడండి? విశ్వామిత్రుడు క్షత్రియుడు, తపస్సు చేసి బ్రాహ్మణుడు అయ్యారు. ఆయన ఎవరిని ఆపారండి? ఇది పురాణాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది అంబేద్కర్, రాజ్యాంగాన్ని రాశారు. అంబేద్కర్ని ఎవరు ఆపారండి? అంబేద్కర్ దళితులు అని అంటారు కదా. మరి అంబేద్కర్ని నువ్వు రాకూడదు, ముందుకు రాకుండా అంటే ఆపవలసిన వాళ్ళు, అంబేద్కర్కి అవమానపరిచిన వాళ్ళు అవమానపరిచి ఉండొచ్చు, కానీ ఆయన అందులోని చైతన్యం తీసుకొచ్చి ముందుకు వచ్చారు.
ఎంతోమంది కట్టుబొట్టు మార్చారు. మీరు కూడా చీరలు కట్టుకోవాలన్నారు. మీరు హైందవుల్లాగా బ్రాహ్మణుల్లాగా ఉండాలన్నారు. అంత చెప్పారు, కొంతవరకు చెప్పారు. ఎంతవరకు మార్చగలిగారు? ఆయన స్పూన్ అంటే చెట్టు అందించిన వరకు ఎక్కిస్తారు. అక్కడ నుండి మనం ఎక్కాలి కదా. ఆయన ఎంత కష్టపడి చేశారు. మరి ఇప్పటికీ ఎందుకు కొంతమంది అలాగే ఉన్నారు? అంబేద్కర్ జై భీమ్ అంటున్నాను. జై భీమ్ అని ఆయన కష్టపడేలాగా ఇప్పుడు జై భీమ్ అనే వాళ్ళు ఎందుకు కష్టపడట్లేదు? ఆయన ఎంతోమంది జీవనగతులు మార్చారు, స్థితిగతులు మార్చారు. మీరు ఇలా ఉండాలన్నారు, అలా ఉండాలన్నారు. ఓకే కదా, మీరు కూడా ఊరు వెళ్ళండి, వీధి వెళ్ళండి, వాళ్ళ తాలూకు స్థితిగతులు మార్చండి, వాళ్ళని చదివించండి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురండి. అంతేగాని వచ్చేసి అగ్రకులాలు ఎలా చేసాయి, నిమ్మన కులాలు ఎలాగయ్యాయి అని చెప్పి మీరు ఎందుకు పులుముతున్నారు వాళ్ళ మీద? ఎప్పుడుదో తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమంటం లేదే. గతంలో రిజర్వేషన్ లేవు. ఎవరు చదువుకున్నాడు వాడు ముందుకు వచ్చాడు, ఎవడు యుద్ధం చేశాడు వాడు ముందుకెళ్ళాడు. భుజబలం బుద్ధిబలంతో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత భుజబలం బుద్ధిబలం కూడా మీరు సంపాదించండి. భుజబలాన్ని సంపాదించండి, బుద్ధి బలాన్ని సంపాదించండి, మీరు ముందుకు రండి. మిమ్మల్ని అణగదొక్కుతున్న వాళ్ళు అగ్రకులాలు కాదు, మీ కులం వాళ్ళే, ఆల్రెడీ రిజర్వేషన్ పొందిన వాళ్ళే. వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ తీసుకుంటూ మీకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటున్నారు, మీకు రావాల్సిన సీట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. అగ్రకులం వాళ్ళు కాదు. అగ్రకులం వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేక వాళ్ళు చదువుకుని ఎంతో కష్టపడి కొన్ని సీట్లు సంపాదించుకుంటున్నారు. కాదన్న అసలు రిజర్వేషన్ లేదనుకోండి, తెలివైన వాడు ముందుకు వస్తాడు. ప్రతి తెలివైన వాడు ముందుకు వస్తాడు. తెలివైన వాడిని మీరు ఎందుకు ఆపుతున్నారు? తెలివైన వాళ్ళు అన్నిట్లో ఉన్నారండి. జ్యోతిరావు పూలే గారు ముందుకు వచ్చారు కదా, గుర్రం జాషువా గారు ముందుకు వచ్చారు కదా, ఎంతోమంది ముందుకు వచ్చారు కదండి. వాళ్ళందరిని ఎవరు ఆపారండి? ఎవరు ఆపలేదండి. కాబట్టి రిజర్వేషన్ 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 అంటారు. రిజర్వేషన్ వల్ల ఎవరు డెవలప్ అయ్యారు, ఎవరు డెవలప్ అవ్వలేదు? మీరు ఒకసారి ఆలోచన. ఇది నెక్స్ట్ పెడదాం. నేను సేమ్ క్యాస్ట్లోనే శాఖలు మార్చి చూపిస్తా. వీళ్ళకి బీసీ ఉంది, వీళ్ళకి ఓసీ ఉంది, వీళ్ళు సీఎం అయ్యారు. వీళ్ళు బీసీలు ఉంటే ఎందుకు అవ్వలేకపోయారు? 50 సంవత్సరాలకి వీళ్ళకి బీసీ ఉంది ఈ సదరు కులంకి, వీళ్ళు ఎందుకు సీఎం అవ్వలేకపోయారు? ఇతను సీఎం ఎందుకు అయ్యాడు? ఆ క్యాస్ట్ ఎవరు? మాట్లాడతాం. నెక్స్ట్ వీళ్ళకి ఓసీ ఉంది, వీళ్ళకి బీసీఏ ఉంది. వీళ్ళకి ఓసీ ఉండి కూడా వీళ్ళు ఎందుకు మంత్రులు కలెక్టర్లు అయ్యారు, సీఎం అయ్యారు? వీళ్ళెందుకు ఇంకా అన్డిఫైన్డ్ ట్రైబల్స్గా ఉండిపోయారు? వాళ్ళెవరు? మాట్లాడదాం. వాళ్ళకి యజ్ఞోపేతలు ఉన్నాయి, మాట్లాడదాం. మరి వీళ్ళు వచ్చేసి ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు, వీళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడికో రాజ్యాలు ఏరారు, ఇప్పుడు వెళ్తున్నారు 50 సంవత్సరాలు. మరి వీళ్ళకి 60 సంవత్సరాలు అయిపోయి ఎస్టీలో పెట్టారు. ఆయన ఎందుకు రావట్లేదు? మీకు ఇచ్చారు కదా, రిజర్వేషన్ ఇచ్చారు కదా, నువ్వు ముందుకు రావట్లేదయ్యా. నీకు ఇస్తున్నా నువ్వు ముందుకు, నీకు అన్నం పెడుతున్నా తినట్లేదు అంటే తప్పు నీదా నాదా? ఎన్నాళ్ళు ఇంకా ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరు విద్య వాళ్ళు నేర్చుకున్నారు, నేర్పారు. క్షత్రియులు పరిపాలించాలన్నారు, ఇప్పుడు వద్దన్నారు, తీశారు. ఓకే, అంత కామ్గా ఉంది కదా. ఇప్పుడు రిజర్వేషన్ అనే మహమ్మారి క్యాన్సర్గా మారి వ్యవస్థను పాడు చేయడం కాదు, అసలు హిందుత్వాన్ని కూడా పాడు చేయడానికి కారణం రిజర్వేషన్ అని అంటాను. ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణత్వం కోల్పి ఇటు వచ్చారండి. రేపు వయసులు కూడా కోల్పి ఇటు వస్తున్నారండి. క్షత్రియులు కొంతమంది ఆల్రెడీ కోల్పోయారండి, కొన్ని క్షత్రియులు ఉన్నాయి శాఖలు కోల్పోయారండి రిజర్వేషన్ వల్ల. సో దాంతో ఏంటంటే వన్స్ ఒకసారి నలగనంత వరకు నేను జాగ్రత్త కూర్చున్నాను, వన్స్ నలిగిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాను. ఇది సామెత. అలాగా వన్స్ బీసీడీకి వచ్చారు కరణాలు, రేపు పొద్దున్న వచ్చి మీరు క్రిస్టియన్స్గా మారిపోతే బీసీసీ ఇస్తామంటారు, బీసీడీని బీసీసీకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆశ చూపిస్తే కదా, అంటే ప్రభుత్వాలు. సో ఎక్కడ మారుతున్నాయంటే ప్రభుత్వాలు చూపిస్తున్న రిజర్వేషన్ల వల్ల దాన్ని వాళ్ళు ఆయుధంగా తీసుకొని మొక్కలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, బ్రాహ్మణుల్ని మొక్కలు చేస్తుంది కుల నాయకుల లేక వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారా, లేదా రేపు రానున్న మన కింజరాపు రామ్మోహన్ రావు నాయుడు గారా? వాళ్ళ వాయిస్లు ఉన్నాయి కదా. బ్రాహ్మణులు ఎందుకు ముక్కలు చేస్తున్నారు? వాళ్ళు వెనుకబడిన తరగతులుగా ఉన్నారంటున్నారు. ఓకే, వాళ్ళు వెనుకబడిన తరగతులు ఉన్నారు కదా, వాళ్ళకి వెల్ఫేర్ పెట్టారు కదా. మీ ప్రభుత్వం వెల్ఫేర్ పెట్టింది కదా, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ వెల్ఫేర్కి కొన్ని రిజర్వేషన్ ఇవ్వండి, ఆదుకోండి. ఒక్క కరణాలకి ఎందుకు ఇవ్వాలి? అర్చకులు ఉన్నారు, ₹2 మనం వేసిందంతా బతుకుతున్నారు వాళ్ళు. వైదికులు అడ్డనామాలు పెట్టుకున్న శైవులు, నిలువనామాలు పెట్టుకున్న వైష్ణవులు వాళ్ళు బతుకుతారు లేవు కదా. ఎస్సీ భోజనం వాళ్ళకి ఇవ్వద్దు, ఎస్టీ భోజనం వాళ్ళకి ఇవ్వద్దు, బీసీ భోజనం వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళకంటూ రిజర్వేషన్ ఏర్పరిచిండు 2-3%. వాళ్ళు ఎవరు అడ్డుకోరు? బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మా భోజనాలు మాకు కావాలి, మా సీట్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అంటున్నారు. కానీ బ్రాహ్మణులకి నాశనం చేయాలని ఎవడూ అనటం లేదండి.
వైశ్యులకు నాశనం చేయాలని అంటలేదు, చౌదరులకు నాశనం చేయాలని అంటలేదు. నిజంగా చౌదరిలో పేదవాడు ఉంటే ముందుకు రాని, ఈబీసీ సర్టిఫికేట్ ఉంది, ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ క్యాస్ట్ అని. ఆ సర్టిఫికేట్ను ఉపయోగించుకున్నా నీకు ఇంజనీరింగ్ ఫీజు వస్తుంది. అది ఉపయోగించుకోవడం మానేసి బీసీడీ సర్టిఫికేట్ ఉపయోగిస్తున్నాడు సదరు శిష్టకరణం. ఈబీసీకి ఎవరు ఇస్తున్నారు సార్ రిజర్వేషన్స్? రిజర్వేషన్స్ కాదు, ఈబీసీకి ఇప్పుడు రానున్నది రిజర్వేషను. ఇప్పుడు ఈబీసీ ఒకటి ముందుకు వస్తుంది కదా. ఇప్పుడు ఈబీసీకి ఏంటంటే చదువుకునేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంది. దానికి 8 లక్షలు 9 లక్షల ఆదాయం వరకు పేదవాడి కింద గుర్తింపించారు, మరి 1,50,000 అని కాదు. ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే 8 లక్షల ఉద్యోగస్తుల కొడుకు వరకు ఈబీసీ వాడికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈబీసీ సర్టిఫికేట్ తెచ్చుకో. మళ్ళీ నువ్వు బీసీకి వెళ్ళిపోయి బీసీలోనున్న అక్కడ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి చూసారు, ఆ డబ్బులు ఎందుకు నువ్వు లాక్కుంటున్నావు? ఆ డబ్బులు వాళ్ళకు ఉన్నని, ఈ డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు నువ్వు తీసుకో కేటాయించినవి. సో ఇవేమవుతుందంటే అండి, రాధా మనోహర్ దాస్ గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ నేను చెప్తుంది ఏంటంటే, హిందువులు కన్వర్ట్ అవుతున్నారని బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ మరికొంత కులాలు నవ్వుతున్నారు. హిందువులు కన్వర్ట్ అయిపోతున్నారు, క్రిస్టియన్గా వెళ్ళిపోతున్నారు, మీకు అక్కడ ఆశలు ఉన్నాయి అక్కడ వెళ్ళిపోతున్నారు, మీకు మైండ్ సెట్ స్థిరంగా లేదు. ఇది కదా మీరు అంటున్న మాటలు. బ్రాహ్మణులైనా వైశ్యులైనా క్షత్రియులైనా మరి మీకు బీసీ కావడం కోసం మీరు క్షత్రియుడు కాదు అనుకోని కొన్ని శాఖలు, మీరు వైశ్యుల నుండి వెళ్ళిపోతామని కొన్ని శాఖలు, మేము బ్రాహ్మణులమే కాము, మేము జంధ్యాల యజ్ఞోపయోగం మాకు లేదు అంటూ చెప్తూ తిరుగుతున్న వాళ్ళు మరికొన్ని కరణం శాఖలు. మరి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి సార్? మిమ్మల్ని ఏమనాలి? అంటే క్రిస్టియానిటీకి వెళ్ళిపోతే వాళ్ళు లూజ్ మైండ్ అని నువ్వు అంటున్నావు. ఓకే, నేను క్రిస్టియానిటీకి సపోర్ట్ చేయట్లేదు, అలాగే ఇది అంటలేదు. కానీ నువ్వు రిజర్వేషన్ కక్కుర్తితో, రిజర్వేషన్ యావతో నాకు ఓబీసీ కావాలని నేను బ్రాహ్మణుడు కాదు అంటున్నావు. నువ్వు చెప్పయ్యా, నేను బ్రాహ్మణుడిని, నా గోత్రం ఇది, కానీ నేను వేద బ్రాహ్మణుడిని, బ్రాహ్మణులకి రిజర్వేషన్ కావాలి లేదా రిజర్వేషన్ ఎత్తేయాలి, ఈ నినాదంతో ఫైట్ చేయి. నేను బ్రాహ్మణుడు కాదని ఈరోజు అంటున్నావు, రేపు ముస్లింలకే ఉద్యోగాలు ఇస్తానంటే అసలు నేను బ్రాహ్మణుడు కాదు, హిందువును కాదు, నేను ముస్లింనండి, మా నాన్న పేరు షేక్ మస్తాన్ అబ్దుల్లా అని చెప్పని గ్యారంటీ ఏంటి? పాకిస్తాన్లో ఉద్యోగం వస్తే హిందువు కాదు అంటే నువ్వు ఇక్కడ హిందువునే కాదు అంటావు. నువ్వు నేను యుద్ధాల టైంలో పాకిస్తాన్కి పుట్టిన వాళ్ళని సర్టిఫికేట్ తెచ్చుకుంటావు. నువ్వు నేను ఈరోజు ఇంత మాట్లాడానా, రేపొద్దున కొంతమంది కింద కామెంట్లు పెడతారు చూడండి, వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి, వాళ్ళు రేపొద్దున కోర్టుకి వెళ్తారు, లాయర్లే చదువుకునే వాళ్ళే. అసలు శిష్టకరణాలు వచ్చేసి బ్రాహ్మణులు కాదు అని సర్టిఫికేట్ తేడానికి వెళ్తారు, కోర్టులు వేస్తారు, రిట్టు అది వాదిస్తారు. మళ్ళీ వచ్చేసి ఓ మినిస్టర్ ఉంటాడు, ఎస్ వీళ్ళు బ్రాహ్మణులు కాదు అంటాడు. ఎందుకంటాడు తెలుసా? క్రిస్టియానిటీకి మార్పించడం కోసం కాదని సర్టిఫికేట్. చూసారా, బ్రాహ్మణులు కాదట అంటాడు. అలాంటి జడ్జిలు కానీ లాయర్లు కానీ నా విన్నపం ఏంటంటే, నాలాంటి సోషియాలజిస్టులు పిలండి, నా దగ్గర వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఇంటి పేర్లతో సహా. అసలు నాలాంటి సోషియాలజిస్ట్ అంటే ఏంటంటే, ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను, మీరు పెట్టిన యూనివర్సిటీల్లోనే నేను చదువుకున్నాను, గవర్నర్ గారు వైస్ ఛాన్సలర్గా ఉండే యూనివర్సిటీలోనే మీరు అందిస్తున్న విద్యనే నేను చదువుకొని ఆ పుస్తకాలదే నేను మీకు అప్పచెప్తాను. చెప్పి సమాజం అనేది ఎలా ఉండాలి అని చెప్పగలిగినవాడు సామాజిక శాస్త్రవేత్త. అలాంటి సామాజిక శాస్త్రవేత్తలు మీరు తయారు చేస్తున్నారు కదా, వాళ్ళ తాలూకా విద్యని మీరు తీసుకొని సరైన నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని క్రిస్టియానిటీ మార్చడం కోసం, హిందుత్వం నాశనం చేయడం కోసం, మీరు మతాల్ని మార్పించడం కోసం బ్రాహ్మణత్వాన్ని మొక్కలు చేయటం, క్షత్రియ ధర్మాన్ని మొక్కలు చేయటం, వైశ్యులను మొక్కలు చేయటం, రేపొద్దున చౌదరీలను మొక్కలు చేస్తారు. నాయుడు అని పెట్టుకున్న వాళ్ళందరూ ఒకరు, చౌదరి అని పెట్టుకున్న ఒకరు అంటారు, మొక్కలు అవుతారు. కొంతమంది ఈ చౌదరీలందరికీ బీసీ ఇస్తూ ఉంటే మొత్తం చౌదరీలు కొంతమంది బీసీకి వెళ్ళిపోతారు. అందులో ఏదో శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖ వాళ్ళు బీసీ అంటే అప్పుడు చౌదరీలు మొక్క అయిపోతారు. కాపుల్లో ఈ కాపులకి ఇస్తూ ఉంటే ఆ కాపులు వెళ్ళిపోతారు, ఈ కాపులు ఉండిపోతారు, మొక్కలు అయిపోతారు. అంటే ఇలా మొక్కలు చేయటం, విభజించి పరిపాలించడం, మొత్తం మొక్కలు చేస్తారు, హిందుత్వం నాశనం అయిపోద్ది. సో కాబట్టి దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటే ఇంకా మరిన్ని డిబేట్లు మనం చేయగలగాలి. మీరు శిష్టకరణ వెల్ఫేర్ అన్నారు కదా, నేను ముగిస్తాను కదా. శిష్టకరణ వెల్ఫేర్కి చైర్మను బ్రాహ్మణ స్త్రీయా అబ్రాహ్మణ స్త్రీయా చెప్పండి. శిష్టకరణ వెల్ఫేర్కి అధ్యక్షురాలు ఒక మహంతి కుటుంబం నుండి వచ్చిన ఆవిడ. మహంతి అంటే దేవాలయ వ్యవస్థాపకులు, దేవాలయాన్ని నిర్మించిన వాళ్ళు, పూజలు పునస్కరించిన వ్యవస్థ పీఠాధిపతులు మహంతి అంటే. ఓకే, ఇంటి పేరు చూసుకోండి. అదేవిధంగా తన భర్త పేరు పట్నాయక్ అని ఉంటుంది, విద్యాధిపతి. అందులో ఉన్న డైరెక్టర్స్లోని సదాశివుని అని నా ఇంటి పేరు గెలవాలి ఒకరు ఉంటారు. నా సర్టిఫికేట్ చూడండి, బ్రాహ్మణ్ అని ఉంటుంది, కరణం బ్రాకెట్లో బ్రాహ్మణ్, బిలాంగ్ టు తెలంగాణ బ్రాహ్మణ్ కమ్యూనిటీ అని ఉంటుంది. అందులోనే శర్మ అని ఒకటి ఉంటుంది,
అందులోనే పాత్ర అని ఉంటుంది, మహాపాత్ర అని ఉంటుంది. అందులోనే మహంతి అని చెప్పాను కదా, మహాపాత్ర అంటే ఏంటి? లలిత కళాధిపతి. సంగీతం, సాహిత్యం, చిత్రం, నాట్యం, శిల్పం వాటికి చెప్పే గురువుల్ని పాత్రులు అంటారు. పాత్ర అంటే ఒరియాలో మంత్రి అని కూడా ఉంటుంది, మహామంత్రి అని. సో అందులో ఉన్న బోర్డు డైరెక్టర్స్ లిస్ట్ తీయండి, చైర్మన్ లిస్ట్ తీయండి, అందులో కూడా బ్రాహ్మణులే ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి ఏదో నాన్ గెజిటెడ్ యూనియన్కి ఏదో చూస్తారు. మళ్ళీ అందులో ఒక ప్రెసిడెంటు అని చెప్పి ఒక అతను ఉన్నాడు, బ్రాహ్మణుడే ఉన్నాడు. విజయవాడ ఆలయ కమిటీలో, విజయవాడ ఆలయానికి 9 వేద పండితుల్లో 9కి హెడ్ శంకర్ శాండిల్య గారు, బలివాడ శంకర్ శాండిల్య గారు. ఈజ్ బిలాంగ్ టు కరణం, బలివాడ శంకర్ శాండిల్య. మరి ఆయన తాలూకు బంధువులే ఒక అతను వచ్చేసి విజయవాడలో మేము బీసీ నాయకుడిని అని చెప్పి తిరుగుతున్నారు. పేరు చివరిన వాళ్ళు పట్నాయక్ అని పెట్టుకొని. పట్నాయక్ అంటేనే బ్రాహ్మణుడు అండి, విద్యాధిపతి. నువ్వు బీసీ నాయకుడు అని చెప్తున్నావు, బీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. బీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళ అమాయకత్వమా, రాజకీయ నాయకుల తాలూకా కుట్ర కుతంత్రమా, వీడి స్వార్థమా? నేను నిస్వార్థంగానే ఈ మీటింగ్కి వచ్చాను, డిబేట్కి వచ్చాను. నేను స్వార్థపరుణ్ణి అయితే నా కొడుకు కూడా తీసుకెళ్ళి ఏదో పేరు తగిలించి బీసీ సర్టిఫికేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్తాను. నా కొడుకు కోటే చెప్పాను, నా పిల్లలకి నా కొడుకు కూడా చెప్పగలిగాను. మరి నా బావమద్దులు కూడా ఉన్నారు, నా మేనబావులు ఉన్నారు, వాళ్ళ గోత్రాలు కూడా భరద్వాజ, కశ్యప, రకరకాల గోత్రాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయ్యి మీరు ఇలాగ మాట్లాడతారు కానీ మేము బీసీకి వెళ్తాం అంటున్నారు. వాళ్ళని నేనేమి చేయలేకపోతున్నాను. సమాజాన్ని మార్చాలనుకునే వ్యక్తిని మార్చలేకపోతున్నాను. కారణం ఎవరు? ఈ సమాజాన్ని నడిపిస్తున్న మంత్రాంగం, యంత్రాంగం. రేపు నా తమ్ముడు కూతురు వస్తుంది, నేను బీసీ అంటుంది, నా తమ్ముడు నా కొడుకు వస్తాడు ఓసీ అంటాడు, నా బామర్ది వస్తాడు మొన్న అన్నాడు, బావా ఏంట్రా అంటే, బావా నువ్వు ఓబీసీ కోసం ప్రయత్నం చేయరా అంటాడు. వాడిది భరద్వాజ గోత్రం, మళ్ళీ మా మేనమ్మ కొడుకే, వాడు భరద్వాజ గోత్రం, ఓబీసీ ట్రై చేయమని చెప్తాడు. అరే నీ కక్కుర్తి ఓబీసీ ట్రై చేయ కాదురా, అరే బ్రాహ్మణత్వాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయను ఎందుకు అనట్లేదు నువ్వు? హిందుత్వాన్ని కాపాడడం కోసం నువ్వు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అసలు మన జై హింద్, ఇది భారతదేశం జై హింద్ అంటే తప్పు, జై భీమ్ అంటే కరెక్ట్, జై యేసు అంటే కరెక్ట్, జై శ్రీరామ్ అంటే తప్పు, జై హింద్ అని తప్పు. ఎంతమంది మన భారతదేశంలో ఉన్న వాళ్ళు జై హింద్ అంటున్నారో మీరు చూడండి. ప్రతి ఒక్కడు జై హింద్ అనగలిగిన రోజు, నిజంగా మన భారతమాతకి జై అని అనగలిగిన రోజు మనం నిజమైన దేశభక్తులు అవుతాం. ఆ రోజు నిజంగా ఈ మిలిటరీ వ్యవస్థ అవనివ్వండి, పోలీస్ వ్యవస్థ అవనివ్వండి, ఈ హిందుత్వం వ్యవస్థ అవనివ్వండి, అంతా కట్టడిగా ఉంటుంది. మన సనాతన ధర్మాలు ముందుకు వెళ్తాయి. సో మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది, మనపైన ఉంది. అందులోనే నేను ఒక సామాజిక శాస్త్రవేత్తగా నేను ముందుకు వచ్చాను, నేను మాట్లాడుతున్నాను. మరిన్ని ఇంతే కాదండి, ఇంక ఏ కులందైనా సరే, ఏ మతందైనా సరే, ఇందులో ఉన్న డిబేట్కి నాకు ఎప్పుడు మీరు పిలవండి, నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను. నిజంగా నా మీద కేసు వేయాలనుకుంటే, కరణాలు వేయాలనుకుంటే, శిష్టకరణాలు వేయాలనుకుంటే దాన్ని నేను అద్భుతంగా స్వీకరించి మహదానందంగా స్వీకరిస్తాను. ఆ కేసుకు పార్టిసిపేట్ చేస్తాను. కోర్టులోని జడ్జి గారి ముందు మాట్లాడుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.